Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, మనమందరం లేచి నిలబడి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుచు వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతి స్తోత్రాలనైనా ఈ నెల ప్రారంభ ఆదివారం నుండి చివరి ఆదివారం వరకు ప్రభువా, మీరు మమ్మలను కాల్చి కాపాడారు, సజీవ లెక్కలో ఉంచారు. పలు ప్రాంతాల్లో ఈ వాక్యం అందించి తిరిగి నాయన స్థానిక సంఘానికి తీసుకొచ్చారు. ఈ చిన్న వధువుతో మీరు మాట్లాడండి. ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రికార్డ్ చేయబడి ఎవరికైతే వాక్యం వెళ్తుందో వారితో కూడా మీరు మాట్లాడిన ఆయన నిశ్చితమైతే నాయన కొందరికి లైవ్ ద్వారా కూడా మరి నాయన పరిచర్య లేని స్థలాలకు వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నిజంగా మీరికి రండి. ఈ వాక్యము నీది, దాన్ని మేము వివరించడానికి మన తెలివి మన జ్ఞానం సరిపోదయ్యా. నీవు మాత్రమే నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడగలవు. ఆ ప్రయాణాలు అన్నిటిలో కాపాడావు ప్రభా. ఈ సమయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎంతో ప్రయాసంతో నీ సన్నిధికి వచ్చావు నాయన. నువ్వు మాట్లాడితే మా హృదయాలు తెప్పలుతాయి నాయన. ఎదుగో ప్రభా, ఏదైతే మాకు అవసరమో దాన్ని మా కొరకు సిద్ధపరచండి ప్రభా. నీ సిలువ చోటను నన్ను మరుగుపరుచుకొని నీ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరొక నూతన అంశాన్ని మనం చూద్దాం. అది రూపాంతరపరచు శక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఈ మధ్య ధ్యానించిన అంశాల్లో దయ్యపు శక్తి అనే అంశాన్ని మనం చూసాం. ఆ తర్వాత దేవుని శక్తి అనే అంశాన్ని చూసాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ అనగా మరి రూపాంతరపరచు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గడియ వర్తమానికుడు 1965 అక్టోబర్ నెల 31వ తేదీ ఉదయకాలంన అరిజోనాలో మాట్లాడారు. దానిని మనం మన సమయానికి అన్వయించుకుంటూ మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. పిల్లరా, రూపాంతర పరచబడుట అనే దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. అనగా ఒక స్థితి నుండి మరొక స్థితికి మారట. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే గతంలో మనం ఎక్కడ ధ్యానించాం? హౌసింగ్ బోర్డ్ లో ధ్యానించాం వాక్యాలు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాం? ఇక్కడికి వచ్చాం. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అలాగే మనము దేవునితో కూడా ఉన్న స్థితి వేరు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ఈ భూమి మీదకి వచ్చాం. తిరిగి మరలా మనము మన స్వంత గృహానికి చేరటానికి ఆయన ఇక్కడ మనకు కొన్ని మార్గములను ఉపదేశించాడు. ఆమేన్. కాబట్టి మన పాత జన్మ, పాత స్థితి, అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నాడు,
ఏమన్నాడంటే గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. అంటే మన పాత స్థితి చనిపోతే నూతన స్వభావం మనలోకి వస్తుంది. మన పితరుల రీత్యా ఆదాము నుండి మనం చూస్తే ఆదాము హవ్వలు పాపం చేశారు, అంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా వారిలోనికి పాపం ప్రవేశించింది. ఇప్పుడు ఆదాము నుండి వచ్చినటువంటి ప్రతి వారిలో కూడా ఏమున్నది? ఖచ్చితంగా పాపం ఉన్నది, పాప ఫలమైన మరణం ఉన్నది. ఆమె ఈరోజు వ్యాధులు, మరణాలు, యాక్సిడెంట్లు, గందరగోళం, ఈ మీడియా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా చావైనా పెళ్ళైనా ఏదైనా సరే వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకటి చచ్చినా సంబరమే, బతికినా సంబరమే. క్రికెట్ సీజన్ వస్తే ఒక సంబరం. ఈరోజు ఎలా ఉందంటే ఈ మీడియా ప్రజలు ఎవరైతే ఎక్కువ మంది చూస్తారో, అవునా, ఆ వ్యూస్ ఎక్కువైతే వస్తాయో వాళ్ళకి కొంత అమౌంట్ ఎప్పుడైతే ఇవ్వటం ప్రారంభించబడిందో ప్రతి వారు కూడా ఏదో ఒక విషయాన్ని ఏం చేస్తున్నారు? అక్కడ చూపించుకుంటే వాళ్ళకి వచ్చేటటువంటి వ్యూస్ని బట్టి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. అవునా? కాబట్టి ఈ మధ్య అందరి నోట ఒకటే మాట ఏముందంటే ఆ కర్నూలు బస్సు కాలిపోయిన విషయం, ఆంధ్రాలో సంగతి. అది కాలిపోతుంటే ఎవరు కూడా రక్షించుకొని ఏం చేస్తున్నారంటే సెల్ఫీలు తీసుకుంటున్నారంటే. ప్రమాదం జరిగిన సెల్ఫీ, ఆ సెల్ఫీ తీసి వాడు అప్లోడ్ చేసే లోపల వీడు చస్తాడు. ఈరోజు ఈ పాపము, ఈ శాపము, ఈ క్రూరత్వం మానవత్వాన్ని మింగేసింది. ఎవరైనా చిన్న పిల్లవాడు పడిపోతే మన వెంటనే 10 మంది పరిగెత్తేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు చిన్న పిల్లవాడు పడినా కూడా ఫోటో తీస్తారు, వాడు ఎలా పడ్డాడు. రక్తం కాలుతుంటే ఇంకొంచెం క్లోజప్ లో తీస్తారు. దెయ్యాలు పట్టేసాయి. ఇప్పుడు ఏం పట్టినాయి? ప్రసంగానికి ప్రయాస ఆ దినాల్లో ఎంతో కష్టంగా ఉండేది. ఈ దినాల్లో యూట్యూబ్ వచ్చాక ఏమైపోతుంది తెలుసా? ఇప్పుడు మనము యూట్యూబ్ మనం వాడుకునే పద్ధతి వ్యూస్ కోసం కాదు, ఏం కాదు. మనకేంటంటే ఎవరికైతే ఆదివారపు ఆరాధనలోకి వెళ్ళకపోతున్నారో వాళ్ళ పనులను బట్టి కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి కానీ వెళ్ళలేని వారికి ఉపయోగకరంగా ఉండటం కోసం మనం సాయశక్తుల ప్రయాసపడుతున్నాం. మనం పడేది వేరు. నా వీడియో ఎవడు చూశాడు, నీ వీడియో ఎవడు చూశాడు? దేవుడు చూడాలి మన మెసేజ్. మన మెసేజ్ వల్ల మానసిక ఉల్లాసం కాదు కలగాల్సింది, హృదయంలో మార్పు కలగాలి. ఆమేన్. ఈరోజు మన వర్తమాన సంఘాల్లో కూడా నేను చూస్తున్నా, వాక్యం చెప్తా ఉంటే వాక్యం మీద కెమెరా ఫోకస్ చేయకుండా ఆ గదిలో మీరు కూర్చున్నారు కదా, ప్రజలకు తెలియాలి కదా ఆ గదిలో కొంతమంది ఉన్నారని. మళ్ళా ఒకడు వెళ్ళి ఏం చేస్తాడు? ఆ గదిలో వీడియో తీస్తాడు. ఇంకొకరు వెళ్ళి ఆ పక్క గదిలో ఎవరన్నా ఉన్నారా లేరనుకుంటారేమో జనాలు అని చెప్పి మళ్ళా పక్క గదిలో తీస్తారు. పాటలు పాడేటప్పుడు ఎవరిని? పాటలు పాడేవారిని క్లోజ్ గా తీసి మరొక కెమెరాతో దేన్ని తీస్తారు? మ్యూజిక్ తీశారు. ఎవరికి ఉపయోగం అంటున్నాను నేను. అది సినిమాటిక్ సిస్టమ్. కాబట్టి అది కాదు దేవుడు కోరుకునేది. వాక్యం అంటే అది జీవము కలిగిన దేవుని మాట. నా తాపత్రయం ఏంటి? దేవుని మాట ప్రజల యొద్దకు వెళ్ళాలి. అది నా మాట, నా ఆశ. అంతేగాని మనం ఎంత గొప్పవాళ్ళమో, లేకపోతే మనకి ఎంతమంది జనాభా వచ్చారో, ఎన్ని కార్లు ఆగినాయో యూట్యూబ్ లో పెడితే ఎవడు చూస్తాడు? దేవుడు చూస్తాడా? దేవుడు యూట్యూబ్ లోకి దిగొచ్చి చూస్తాడా? అసలు యూట్యూబ్ లో మనం కలుసుకునేది దేవుని కాదు, యూట్యూబ్ లో కలుసుకునేది ప్రజల్ని. మీకు అర్థమైందా? కాబట్టి నువ్వు యూట్యూబ్ లో చెప్పావా, టేప్ లో చెప్పావా, టీవీలో చెప్పావా, ఇంకో దాంట్లో చెప్పావా, అది కాదు. నది దేవుడు కోరుకునేది ఏంటంటే మనం చెప్పే ప్రతి మాట ఒక సృష్టిని కలగ చేయాలి. స్తోత్ర. ప్రజల్ని అట్రాక్ట్ చేసేది కాదు దేవుడు కోరుకున్నది. తన పిల్లలు ఎక్కడైతే ఉన్నారో తన పిల్లల యొద్దకు ఆయన వాక్యాన్ని మోసుకొని వెళ్తాడు. చాలా విస్తారమైన ప్రజలు అక్కర్లేదు ఈరోజు. ఇదంతా కూడా సాతాను క్రియేట్ చేసినటువంటి సిస్టమ్.
విస్తారమైన ప్రజలు, విస్తారమైన గుంపులు, లేకపోతే ఏదో పెద్ద హంగామా, ఆర్భాటం దేవుడు కోరుకోవట్లే. ఆ ర్యాప్చరల్ స్పిరిట్, ఎత్తబడే ఆత్మ, ఎత్తబడే ఆ స్థితి ఎవడో నీకు ప్రొజెక్ట్ చేయాల్సిన, ఎవడో నీలో ప్రవేశపెట్టాల్సిన పని లేదు. జగత్ పునాది వేయబడక ముందే నీలో ఏ విత్తనం అయితే ఉందో ఆ విత్తనం దాని ప్రకారమే ఎదుగుద్ది. నా మాట విన్నారా? ఆదికాండము 1వ అధ్యాయము చూడండి, జెనసిస్ చాప్టర్ 1. మొదటి నుంచి చదువు. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గాడ్ క్రియేట్ ద వరల్డ్. సమస్తమును ఆయన సృజించాడు. ఓకే, భూమి నిరాకారంగాను ఆయన అన్నిటినీ సృజించాడు. 2వ వచనంలో చూసుకుంటే అది నిరాకారముగాను శూన్యముగా ఉంది. అంటే ఒక ఆకారం చెడిపోయింది, దాని సిస్టమ్ చెడిపోయింది, శూన్యం అక్కడ ఉన్నది, నిశ్శబ్ద వాతావరణం. ఇంకా అక్కడే జీవము కలిగించే మాట లేదు. దేవుని మాట అంటే జీవము, నిశ్శబ్దములో శబ్దం. ఆమె కాబట్టి ఈ నిరాకారముగాను శూన్యముగా ఉన్నటువంటి ఈ స్థితిలో చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఆమె దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎందుకని దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ చీకటిని ఛేదించే ఆ వెలుగు, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతి ఉంది, నక్షత్ర కాంతి ఉంది. ఎప్పుడైతే ఒక కాంతి పుంజము విడుదలవుతుందో దాని చుట్టూ కూడా సరౌండింగ్ ఏం తయారవుతాయి? మిగతా గ్రహాలన్నీ కూడా కేంద్రకాన్ని చేరుతా ఉంటాయి. అంటే ఒక కక్షలో అవి తిరుగుతాయి. అవి కక్షలో తిరుగుతున్నప్పుడు మనకేమొస్తున్నాయి? ఈ ఋతువులు ఇవన్నీ కూడా సంభవిస్తా ఉన్నాయి. ఇవన్నీ సంభవించాలంటే మూల కేంద్రం ఏంటంటే ఒక స్పాట్, ఒక వెలుగు. కాబట్టి ఇక్కడ ఆ నిరాకారములో ఉన్నటువంటి ఈ స్థితిని దేవుడు తన మాట చేత వెలిగించాడు. 3వ వచనం చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆమేన్. ఇప్పుడు దేవుడు పలికాడు. పలికిన తర్వాత ఆ వెలుగు ఎప్పటికీ దాని స్థానానికి వచ్చిందో మనకు తెలియదు. ఎంత కాంతి సంవత్సరాల ప్రయాణం జరిగిందో మనకు తెలియదు. అయితే దేవుని నోటి నుండి ఏమొచ్చిందంటే వెలుగు కలుగునుగాక. ఈ రోజు ఆ వెలుగే ఈ గడియ వర్తమానం. స్తోత్రం. కాబట్టి ఈ వెలుగును బట్టి ఏమొచ్చింది? ప్రాసెస్ వచ్చేసిందండి. మొదట వెలుగు లేకపోతే నువ్వు విత్తనాలు వేసినా కూడా మొలం కులిపోతాయి. ప్రతి దానికి జీవాన్ని ఇచ్చేది ఏంటంటే ఆ వెలుగు. ఆ వెలుగు లేకపోతే అది జీవించలేదు. నువ్వు చెట్లు నాటనివ్వండి, సమస్తము నాటనివ్వండి, మొత్తం శూన్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత, చీకటిగా మారిపోయిన తర్వాత, వెలుగు అంతర్ధానం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఏమైపోతాయి? ఆ లోపలికి వెళ్ళిపోతాయి. విన్నారా? మళ్ళా వెలుగు కలిగినప్పుడు వాటి జాతి ప్రకారం అవన్నీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ పైకి వస్తావు. ఈరోజు వాక్యము వచ్చినప్పుడు వాక్య సంబంధులు పైకి వస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ గదులన్నీ కూడా ప్రజలు నింపాల్సిన పని లేదు. వాక్యము వెల్లడి అయితే ఈ వాక్యము వెళ్ళి వాక్య సంబంధం తీసుకున్నాం. స్తోత్రం. ఎందుకంటే కరుణని పిలిచినట్టుగా ఒక దాని కొరకు వెతుకుతున్నట్లయితే, వారు వెతుకుచున్నది ఒక చోట ఉన్నట్లయితే వారు దాని చుట్టూ వస్తారు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటాం? వీళ్ళందరూ వస్తే బాగుంటారు. నేనంటే దేవుని ప్రణాళికలో ఉన్న వారు వస్తారు, దేవుని చేత నిర్ణయింపబడిన వారు వస్తారు. యేసు ప్రభు ఒక మాట, నా తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవడు కూడా నా యొద్దకు రాడు. కాబట్టి నేనంటాను, భయంతోనో లేకపోతే ఒత్తిడితోనో కాదు, ఒక శక్తి కలిగిన ఆయన ఆకర్షణ, వాక్యపు ఆకర్షణ. కాబట్టి దావీదు అంటాడు,
నీ మందిర ఆవరణములను చూడాలని రాత్రి జాముల ఎందుకు నుంచి కూడా ఆయనకు ఒక తృష్ణ వచ్చేసినట్టు, ఆశ, మిగులు ఆశ గలవాడై ఆ మందిర ఆవరణంలోనికి పరిగెత్తుకొని వచ్చేసాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మొన్న టికెట్ అందుద్దో లేదో అని చాలా భయపడ్డాడు సర్కార్. ఎలాగంటే తత్కాల్, ఆ తర్వాత ఐఆర్సిటిసి అది ఉంటుంది కదా, యాప్ ఉంటుంది కదా, అది పూణేలో ఒక సోదరుడు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఇమానియల్ అని, అతని దగ్గర ఉందని గుర్తొచ్చి అమౌంట్ పంపి ఆ టికెట్ నేను పెడితే లక్కీగా అతడు మొత్తం మీద టికెట్ కన్ఫర్మ్ అయిందండి. దేవుని స్తోత్రం. కాబట్టి కూడా అది దొరకకపోతే లేట్ అవుతుంది. మళ్ళా విజయవాడ రావాలి, నేను విజయవాడ వచ్చి ఏదో ఒక ట్రైన్ పట్టుకోవాలా, ఏదో ఒక ట్రైన్ పట్టుకొని ఇక్కడికి రావాలా. కానీ అలా కాదు, దేవుని చిత్తం సకాలంలో వెళ్ళాలి. ఈ రోజు విషయం ఏంటో తెలుసా? అది 5:30కే వచ్చేసిందండి. సర్కార్ 5:30కే వచ్చేసింది. కాబట్టి ఫటాఫట్ తయారై దేవుని సన్నిధికి వచ్చాను. ఎందుకంటే వాక్యం మీకు అందించడం గొప్పతనం కాదు, మీకు చెప్పేటప్పుడు నేను కూడా దాన్ని గ్రహిస్తా ఉంటాను. వాక్యాన్ని ఆస్వాదించాలి. దేవుని స్తోత్రం. ఈరోజు 3 కార్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. విమెన్, వెల్త్ అండ్ పాపులారిటీ. అనగా ఆ 3 శక్తులు చాలా అవరోధాలండి. ఒకటి స్త్రీ, రెండవది డబ్బు, మూడవది పేరు, ప్రఖ్యాతి. ఇవి ప్రతి కాలంలో కూడా సంఘములను కుప్పకూల్చాయి. కాబట్టి ప్రియరా, స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ స్త్రీ వలన ఏదేను తోట ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఆదాము పాపములో పడలేదు అని ఉంది. బైబిల్ ఏమని ఉంది? ఆదాము మోసగింపబడలేదు, కానీ హవ్వ మోసగింపబడి ఎలా పడిందంట? అపరాధంలో పడింది. ఇప్పుడు సొదొమ గొమొర్రా చూస్తే అక్కడ కూడా ప్రాబ్లం ఏంటి? సంఘమే. ఆ సంఘం ఏంటి? స్త్రీ, లోతు భార్య. కాబట్టి అక్కడ ఏమైపోయింది? అక్కడ కూడా పడిపోయింది. కాబట్టి ఈ స్త్రీ వల్ల మొదటి పతనము ఎక్కడ ప్రారంభమైంది? ఏదెన్లో ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చినది ఏంటంటే డబ్బు. మనీ మేక్స్ మోర్ థింగ్స్. ఈరోజు వర్తమానంలో కూడా చాలా మంది సేవకులు పరిగెత్తేది దేనికో తెలిసే? గెహాజీ లాగా ఆ డబ్బు కోసం పరిగెడతా ఉన్నారు. ఈరోజు నాకు ఎక్కడ సంతోషం అంటే, విన్నారా, పుచ్చుకోవడం కంటే నా దగ్గర కలిగినదంతా ప్రభువు కోసం పెట్టడం నాకు చాలా సంతోషం. ఆమె ఇప్పుడు రమేష్ పాలసీ వేరేగా ఉంది, పుచ్చుకొని ఇచ్చే పాలసీ అది కాదు. నాకు దేవుడు ఇచ్చిన దాన్ని సమస్తములకు ఏం చేయాలి? నేను మొదటి స్థానం ఇవ్వాలి. ఈరోజు మన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు లోక మర్యాద. ఏం మర్యాద? లేదు మనం చిన్న ప్రార్థన పెట్టాలంట, కొంతమందికి భోజనాలు పెట్టాలంట అంట. కాబట్టి యాక్చువల్గా నేను అనుకున్నది రైటే, కానీ అక్కడ అనుకోవాలి. అదేదో డిసెంబర్ నెలలో వస్తే కృతజ్ఞత కూడికగా ఇక్కడ పెట్టాలని. ఇన్ టైంలోనే పెట్టాలా? రోజులు మారకూడదని నువ్వు ఆపు. మరి అది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఇదంతా కూడా లోక మర్యాద. బైబిల్ ఇక్కడ మనం చదువుతున్నాం, లోక మర్యాదను అనుసరింపక మనస్సు మారి రూపాంతరం పొందాల. అప్పుడు నేనేమనుకున్నానంటే వాళ్ళని కాదనలేక, నేను అవునలేక దాన్ని ప్రార్థనా కూటంగా మార్చేశాను. ప్రార్థన కూటాలుగా మార్చేశా. ఒక రోజు కాదు, 2 రోజులు కూటాలుగా మార్చేశా. ఒక పూట కాదు, 4 పూటల వాక్యంగా మార్చేశా. పెట్టే ప్రతి పైసా దేవుని నామానికి మనమే పెట్టుకోవాలి. అవును, మనమే పెడతాం. ఎవరు పెడతాం? అక్కడేం పెట్టాం? అది కేవలం పేరు మాత్రమే. అసలైందంతా కూడా సువార్తగా వెళ్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి మాట చేత గాని, క్రియ చేత గాని మనం ఏది చేసినా ఆత్మలను వెతికే పనిలో పెట్టాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. నేను కుటుంబాన్ని ఎరుగుదును. ఆ క్యాండిడేట్ కనుక నా వీడియో చూస్తే బాధపడతాడు. బాధపడినా పర్వాలా, వాళ్ళ ఇంటికి నేను పిలువబడినప్పుడల్లా, ఒక పుట్టినరోజు అయినా సరే, ఒక పెళ్లి రోజైనా సరే, ఒక ఏదైనా చిన్న చితక కార్యాలైనా సరే ఘనంగా చేస్తా ఉంటారండి వాళ్ళ ఇంట్లో. అయితే నేను వెళ్తా ఉండేవాడిని. నన్ను పిలిచారు కదా, నన్ను పిలిచినప్పుడల్లా నేను చెప్పేవాడిని, లోక మర్యాదను అనుసరింపక రూపాంతరం చెందండి అని చెప్తా ఉండేవాడిని అండి. మనం ఈ లోక మర్యాదను అనుసరింపకూడదని చెప్తా ఉండేవాడిని. దేవుని స్తోత్రం. పైనున్న వాటి కోసం వెతకమని చెప్పేవాడిని. కాబట్టి అయ్యగారు మీ చేత ప్రార్థన చేయండి, అక్షరాభ్యాసం చేయండి. చేత ఏమవుతుంది అని అడిగాను. నేను మీకులాగా బాగా చదువుకుంటాను. బాగా చదివి నేనేం సాధించా లోకంలో? దేవుని పనిలోకి వచ్చేసాను. దీనికి చదువు అక్కర్లా, దీనికి మా భూలోక ఏ రెవరెండ్లు, డీడీలు, బీడీలు, పిహెచ్డీలు దీనికి అక్కర్లా. దేవుని ఎడల విశ్వాసం ఉంటే చాలు. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మీ వర్తమానం వాళ్ళు బల్లల్ని కొడుతున్నారు ఏంటి అని. లేదు నేను అన్నాను, అక్కడ జడ్జి బల్ల మీద ఆర్డర్ అని కొడతాడే అది అని చెప్పాను నేను. అంటే అది కోర్టు కదా అన్నాడు. ఇది కూడా కోర్టే. ఈ వాక్యం వినకపోతే మీరు ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. కాబట్టి ఆర్డర్ అని కొడుతున్నారులే అని చెప్పా. అట్లా కాదు బ్రదర్, గట్టిగా కొడుతున్నారు, సౌండ్ ఎక్కువ వస్తుంది అని. అంటే ఇంకా గట్టిగా ఆర్డర్లో ఉండాలని కొడుతున్నారులే అని. నేను కూడా అంటున్నాను, కొన్ని విషయాల్లో ఎవడో బల్ల బాధాడని మనం బాధి చెప్పాల్సిన పనిలే. కాబట్టి ప్రజలకు అభ్యంతర కారణముగా ఏది గందరగోళాలు అవసరం లేదు. కానీ దేవుని వాక్యము ఒక ధారగా నీకు వస్తున్నప్పుడు దాన్ని ఎలా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలో, దాన్ని ఏ రీతిగా తీసుకెళ్లాలో పరిశుద్ధాత్మకి తెలుసు. బల్లలు కొట్టే బ్యాచ్ ఉంటది, మాటికి కేకలేసే బ్యాచ్ ఉంటది, ఇంకా ఊపు తట్టుకోలేక ప్రజల మధ్యకి పరిగెత్తే బ్యాచ్ ఉంటది. చేసుకునేవాడిని, ఎవడు ఏది చేస్తాడో అలా చేయనివ్వండి. కానీ దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందో అలా నడుచుట దేవుడు మనకి నేర్పితే అలాగే నడవాల. దాని నుంచి ఓవర్ యాక్షన్లు అక్కర్లేదు. స్తోత్రం కలుగును గాక. ఆరంభం నుండి నేను ఎలా వాక్యం చెప్తాను అలాగే చెప్తున్నాను, అంతేనా? కాబట్టి ఆత్మావేశం కలిగినప్పుడు ఘాటుగా చెప్తున్నాను. ఆత్మావేశం కలిగినప్పుడు గట్టిగా మైకి నిరిసేస్తున్నానా? నో, లేదు. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. పౌలు గారు అంటాడు, యేసు క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరములో నేను ధరించాను అన్నాడు. ముద్ర అంటే ఇది మనోడు ఏదో నోటు మీద వేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర అనుకుంటున్నాడు. అది కాదు. ముద్ర అంటే 1 తక్కువ 40 దెబ్బలు మారు తిన్నాడు. ఇప్పుడు ఆమె నన్ను అనలేదేంటి? 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 3 తిన్నాడు. వాడ వలన ప్రమాదం, దొంగల వలన ప్రమాదం, స్వజనుల వలన ప్రమాదం, ఏడు చూసినా గాయాలు, దెబ్బలు తిన్నాడు. ఆ ముద్రలన్నీ కూడా అపోస్తుల చిహ్నము అన్నాడు. ఏ చిహ్నం అన్నాడు? అపోస్తుల యొక్క చిహ్నము అన్నాడు. తిమోతి ఏం చేశాడు తెలుసా? ఆత్మీయ కుమారుడైన తిమోతి. ఈరోజు మన తిమోతిలు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యగారు ఏ కళ్ళద్దాలు కొనుక్కుంటాడో మన తిమోతి అలాంటి కళ్ళద్దాలు కొనుక్కుంటాడు. మీకు అర్థం కాదు. అయ్యగారు ఏ కలర్ వేసుకుంటారో మన తిమోతులు ఈ ముద్రలు కాదు, అది ముద్ర. అయ్యగారు ఏ షూ వేసుకుంటారో మన వాళ్ళందరూ ఆ షూ వేసుకుంటారు. అయ్యగారు కాలు మీద కాలు వేసుకొని ఊపితే మన వాళ్ళు కూడా కాలు మీద కాలు వేసుకొని, నేను అనేది 1 తక్కువ 40 దెబ్బలు ఎవడు తింటాడు. అయ్యగారు కారు కొనుక్కుంటే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభు అయ్యగారికి ఇచ్చింది దేవుడు నాకు కూడా. అయ్యగారు ఉంగరం కొనుక్కుంటే ఈ తిమోతులకు కూడా. మరి అయ్యగారు దెబ్బలు తింటే అయ్యొద్దా? పిల్లగా మీరు దయచేసి వినాలి. అనుకరణ ఎక్కువైపోయింది. పోటీ పడ్డారు అపోస్తులు. నేనా నువ్వా? దేవుని కోసం నేను శ్రమ పడాలా? ఈరోజు శ్రమ లేదు, పాడు లేదు. పబ్లిసిటీ,
ఇందాక డబ్బు అయిపోయింది, ఇప్పుడు ఏంటది? పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి, గొప్పతనాలు వచ్చేసాయి. డబ్బు లేనప్పుడు ఒక స్థితి, డబ్బు ఉన్నప్పుడు ఒక స్థితి. ఒకవేళ ఇక్కడ ఏది లేదనుకో, అరుణ్ మాస్టర్ గారు ఆ డొక్కు సైకిల్ ఇచ్చి ఇంటికి వెళ్ళమన్నాడు అనుకో, నేను మెల్లిగా సైకిల్ తొక్కుతాను కాబట్టి అదే సైకిల్ వేసుకొని టింగ్ టింగ్ అని బెల్ల కొట్టి వెళ్తా. ఎందుకనంటే నేను వెళ్ళాలి అంతే, దట్స్ ఆల్. అంతేగాని మనం అది కావాలి ఇది కావాలనేది నథింగ్. నేనంటాను ఈ దేహంలో కాలం చాలా చిన్నది. ఈ చిన్న దేహంలో ఉన్న కాలం ద్వారానే నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. యేసుప్రభు అంటాడు మొదటిగా మీరు వెతకాల్సింది ఏంటి? మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుంటున్నావు, అవసరమైనది ఒక్కటే, అదేంటంటే జీవం కలిగిన దేవుని మాట వినుట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీతి కొరకు మీకు ఆకలి ఉంటే ఆయన వాక్యం కొరకు పరుగు పెడతాం. ఇంకో మాట చెప్పిన, ఆదివారాన్ని మాత్రం చాలా మంది ఏమని కోరుకుంటారు తెలుసా? ప్రభువా తొందరగా ప్రార్థన ముగిస్తే ఆదివారం తొందరగా. పాపం మన చెన్నై వాళ్ళకి బాధాకరమైన విషయం అంటే ఆదివారం 2 సార్లు పెట్టడం. ఉదయం టిఫిను, సాయంత్రం డిన్నర్, అదేనా? కాబట్టి పిల్లరా, ఎందుకనంటే నీలోని ఆత్మ ఎదగడానికి వాక్యం అవసరం. నువ్వు ఆత్మ సంబంధం అయితే, అందుకే చెప్తాను నేను ట్రాన్స్ఫార్మేషన్ 2 భాగాలు, ఉదయం చెప్తాను, సాయంకాలం కూడా చెప్తాను. ఎలాగూ పాపంలో పడిపోయామో తిరిగి నిత్య జీవానికి వారసులం అవటానికి మనం మార్పు చెందాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు చెప్పాడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, అంత మంచిగా కలిగింది. 6 దినాల్లో 5 దినాల్లో సృష్టి అంతటిని తన కుమారుని కోసం సిద్ధపరిచినటువంటి దేవుడు. ఆమేన్, నా మాట విన్నారా? తన పిల్లల కోసం సిద్ధపరిచినటువంటి దేవుడు. రమేష్ వినాలి. నీకు 380 రూపాయలు ఫైన్ కట్టి తీసుకొస్తే నేనకపోతే ఊరుకుంటాను. ఇప్పుడు 380 రూపాయలు ప్లస్ 160, దరిదాపుగా 500-600 పెట్టి తెస్తే నిద్రపోవటానికి అది తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ముందెళ్ళిన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయాలని నీకు చెప్పాను కదా. మీ నాన్న ప్రార్థన చేయకపోతే డిస్మిస్ చేతలకి కుర్చీ నటించాడో నిజంగా చేశాడు నాకు తెలియదు, కానీ ఆ కుర్చీ వేసుకుని 2 మోకాల మీద, నువ్వు చూసావా సీన్? చూసావా? కాబట్టి పిల్లరా, దట్ ఈస్ రూల్. నువ్వు డూప్లికేట్ గా చేస్తావు, ఒరిజినల్ గా చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు ముందు కనుక వెళ్తే అక్కడికి పని అయిపోతే ప్రార్థన చేయాలని చెప్పాను. అప్పుడు ఏం చేయాలా? అది మాట, దట్ ఈస్ ద ఆర్డర్. అది పలకబడిన మాట. ఆ మాటను నెరవేర్చినప్పుడు మనం ఏమైనా కోపగిచ్చుకున్నావా? మనం అలా కాకుండా దిండు వేసుకొని పడుకుంటే, కరెక్ట్ గా డయాస్ దగ్గర దిండు వేసుకొని పడుకుంటే ఎలా ఉండేది మనకి? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, మాట చొప్పున చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. బైబిల్ 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మాటలన్నీ కూడా పలకబడిన దేవుని జీవము గల మాటలు. ఆ మాటలను కనుక నమ్మితే ఏ రోజైనా సరే ఆయన చెప్పింది జరుగుద్ది. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సమస్తమును సృజించిన దేవుడు 6వ దినమున మానవ నిర్మాణం చేశాడు. మొట్టమొదటిగా మానవుని గురించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తన మనసులో. దేవుని స్తోత్రం కలుగును గాక. తన మనస్సులో ఉన్నదంతా చేశాడు. ఆ క్రియేషన్ అంతా ఎక్కడ జరిగింది? దేవుని తలంపులో జరిగింది. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఆయన తలంపుల్లో. ఎఫెసీ 1:6 ఏమంటారు తెలుసా? జగత్ పునాది వేయబడక మునిపే మనం ఆయన యొక్క జీవ గ్రంథంలో మనలను ఆయన లిఖించుకున్నాడు. ఆయన మనం ఈ రోజు వారం కాదు, జగత్తు అనగా ఈ సృష్టికి పునాదిని సమస్తమును ఎవరి కోసం వేశాడండి? తన కుమారుని పంపడం కోసం. మీకు అర్థం కాల? పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో
అబ్రహాముని మెన్షన్ చేసి అన్నాడు, అబ్రహాం అంట పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు. నీకు విషయం చెప్పనా, భూమికి పునాది వేసిన ఆయనకు పునాది ఉండదా? ఒకడు పునాది వేయాలనుకున్నాడు అనుకో, మనసులో ఉన్నదాన్ని బట్టి వేస్తాడా? అంటే ఎక్కడో ఒక నమూనాను బట్టి వేస్తాడా, లేకపోతే మామూలుగా వేసేస్తాడా? అక్కడ మోషేకి ఆ నిబంధన మందసాన్ని విన్నారా, అది తయారు చేయటానికి పరలోకపు ఛాయని భూలోకంలో వస్తు రూపంలో ఎలా చేయాలో నేర్పాడు. దాని ఛాయని తీసుకొచ్చి అలాగున ఇక్కడ చేయమని చెప్పాడు. నోవాహుకు వాడ నిర్మాణాన్ని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశమును నెరవేర్చేటటువంటి రాబోయే క్రమాన్ని ముందుగా ఆయన ఒక వస్తు రూపంలో తయారు చేయమన్నాడు. 3 అరలు పెట్టి తయారు చేయమన్నాడు. హల్లెలూయా. ప్రతి కార్యము కూడా దేవుడు ముందుగా జరగబోయే కార్యములకు సూచనగా చేశాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన తనలో తన పిల్లలను కలిగి ఉన్నాడు, అని మనల్ని కలిగి ఉన్నాడు. కాబట్టి వారికి ఒక చొక్కాయి కుట్టించాలా. ఈ వాక్యం చదువుతా రమేష్ ఇట్రా అన్నా, వచ్చాడు. ఈ ప్యాంట్ వేసుకో అన్నాను. 2 సూచనలు చెప్తాను వినండి. ఇదిగో ఈ ప్యాంట్ వేసుకో, ఫార్మల్ ప్యాంట్ అన్నా. తను వేసుకున్నాడు. వేసుకున్నాక ఎలా ఉంది అన్న, అంత బాగుంది కానీ అయ్యగారు నడుము లూజ్ అయింది అన్నాడు. అంటే మీకు అర్థమైంది, నేను చెప్పే జాగ్రత్త వినండి. అది నా కోసం నిర్ణయించబడినది. రమేష్ వేసుకుంటే సూట్ కాలా? మీకు అర్థం కాలేదా? ఆ తర్వాత నేను ఒక షర్ట్ తీసుకున్నాను, అది చాలా కాస్ట్, అంటే ఏదో ఎవరో ఒక గిఫ్ట్ ఇస్తే అది బాబీకి ఇచ్చా, ట్రై చేయన్న. అప్పుడు వెళ్ళక్క అన్నది, మనమ్మంది, బాబీకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. అంటే నేనేమనుకున్నా అంటే పొడవు ఉంది, దాన్ని కట్ చేపిద్దాం అనుకున్నా. కాబట్టి నేను అనుకున్నాను దాన్ని కట్ చేసి కుట్టడం కంటే దానికి సరిపోయే వాళ్ళకి ఇస్తే బెటర్ కదని ఇచ్చా. ఇస్తే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ప్రియులారా, దేవుని వాక్య సంబంధి తన స్థానాన్ని రాగానే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఆ వాక్యంలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. నా మాట విన్నారా? కాబట్టి అక్కడ ఆ పిల్లలను చూసి అన్నాడు, ఇప్పుడు మన స్వరూపమున ఆ నిర్మాణం చేద్దాము అన్నాడు. సృజించబడిన వారు ఉన్నారు క్రీస్తులో. అయితే ఆ స్వరూపములోనికి ఇప్పుడు ఆదామును సృజిస్తే ఆదాము నుండి రావలసిన విత్తనాలన్నీ కూడా కాపు అయిపోయేదాకా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మీ ఊరికాడ ఒక చెట్టు ఉందా? మీ ఇంటికాడ చేజినాల ఇంటికాడ తలకాయ వెప్పింది సన్నీర ఏం చెట్టు ఉంది? జామ చెట్టు ఉంది కదా, నేను కూడా తిన్నాను జామ. కాబట్టి అది ఎన్ని కాపులు ఉన్నది అని అన్నట్లయితే దాంట్లో ఎన్నైతే దేవుడు నిర్ణయించాడో అన్ని కాపులు బయటకు వస్తాయి. వాటి జాతి ప్రకారం అవి బయటకు వస్తాయి. ఎప్పటిదాకా వస్తాయి? దాని కాపు అయిపోయేదాకా వస్తాయి. కాపు అయిపోగానే అది ఎండిపోద్ది. నీకు అర్థం కాలేదా? అలాగే ఆదాములో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఆదాము కనుక చనిపోయాడు అనుకో, దాంట్లో వచ్చిన కాపులన్నీ ఏమవుతాయి? దాంట్లో వచ్చే ఫలాలన్నీ ఏమవుతాయి? చెప్పాలి మీరు. ఫలాలన్నీ ఏమవుతాయి? మొదటి సంపద అంటున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంకా అన్నామణి గారికి మీసాలు వచ్చినాయి అన్నాడు. ఏమొచ్చినాయి అంట? అరే, ఆడవాళ్ళకి మీసాలు ఎలా వస్తాయి? సంపత్ ఉన్నాడు దీంట్లో. అంతేనాయ్ గారు, పవర్ వస్తే మీసాలు వస్తాయి అన్నాడు. మీసాలు రావడం నాకు అర్థం కాలేదు, నువ్వు క్లియర్ గా చెప్పంటే. అంటే స్త్రీ స్థానంలో ఉండకుండా పురుషుని స్థానంలోకి వెళ్ళిపోతే మీసాలు వస్తాయంట. ఏమొస్తాయంట? పాపం అన్ని చాలా రోజులుగా డల్గా ఉన్నాయి గారు. ఎప్పుడైతే అరుణ పవర్ ఎంటర్ చేసిందో ఇప్పుడేమొచ్చినాయంట? కాబట్టి పురుషుడు స్త్రీకి ఎలా ఉండాలి? మాట్లాడు, మీకు పురుషులన్నా చెప్పండి. కొన్ని పురుషుడు స్త్రీకి ఎలా ఉండాలి? ఏ రంగు అయితే ఆ రంగు ఉండాలి.
ఎంత ఎత్తు ఉండాలి అంత ఎత్తు ఉండాలా, లేకపోతే ఏ కలర్ అయితే ఆ కలర్ అయి ఉండాలా, ఏమై ఉండాలి? అసలు వాటి డిజిగ్నేషన్ ఏమై ఉండాలి? భర్త అయి ఉండాలా? మీకు బైబిల్ భాష రావట్లేదు. ఏమై ఉండాలి? శిరస్సు అయి ఉండాలని బైబిల్ చెప్తుంది. అంటే భార్యకి తల లేదా? లేదు. మళ్ళీ ఉందంటాడు, నీకుందిలే మాకు లేదు. ఆమెనా? హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే తల లేదని కాదు, ఆమె స్వంత తలంపుతో ఏది చేయదో సమస్తము ఎవరి ద్వారా జరుగుద్ది? భర్త యొక్క ఆర్డర్ ద్వారా జరుగుద్ది. ఆ దేవుడు నువ్వే. పతియే ప్రత్యక్ష దైవము. సంఘము క్రీస్తులకు లోబడి ఉన్నట్లుగా ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండవలెను. ఆమె కాబట్టి ప్రియరా, దయచేసి జాగ్రత్త వినాలా. నేను ఆ రూపాంతరము గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ 5 దినాలను సమస్తమును చేసి 6వ దినాన మానవుని నిర్మాణం చేశాడు. అంటే సృష్టించబడిన ఆదాముని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ నిర్మాణము చేయబడినటువంటి మట్టి దేహములోనికి ప్రవేశపెట్టాడు, లాంచ్ చేశాడు అక్కడ. అప్పుడు అతడు ఏమయ్యాడు? జీవము కలిగిన ప్రాణి అయ్యాడు. ఆమె ఎందుకంటే సమస్తమును ఏలటానికి ఒకడు కావాలనుకున్నాడు దేవుడు. ఈసారి ఏలేవాడు ఎవడై ఉండాలి అని అంటే తన కుమారుడే అయి ఉండాలి అనుకున్నాడు. వారిని ఆశీర్వదించాడు. నిశ్చయంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఈరోజు మనం భూమిని నిండించడానికి వెళ్ళామనుకో, ఎవడు స్థలం పడితే వాళ్ళ స్థలం పీక్కుంటే కుదురుద్దా? తీసేసుకోండి నాది అంటే కుదురుద్దా? ఎందుకు కుదరదు? వాడు కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? సాతాన్ దగ్గర కొన్నాడు. సాతాన్ ఎవరి దగ్గర దొబ్బేశాడు? అది దేవుని పిల్లడి దగ్గర. అంటే దొంగ సర్టిఫికేట్ ఇది అంతా. నువ్వు ఎన్ని భూములు కొన్నా ఎవరిది? హక్కుపత్రం ఎవరిది? మందే. మన దాన్ని మనల్ని మోసగిచ్చి ఎవరికి అమ్మేస్తున్నాడు? తన పిల్లలకి అమ్మేసాడు. ల్యాండ్ డీడ్ ఎవరితో కుదుర్చుకున్నాడు వాడు? అందుకని ఈ లోకం నాది కాదని దేవుడు డిక్లరేషన్ ఇచ్చేశాడు. ఈ లోకం నాది కాదు. ఎందుకంటే లోకాధికారికి అది ఇవ్వబడింది. ఇప్పుడు ఆ లోకాధికారికి ఒక వ్యక్తి ద్వారా అమ్మబడింది అది. నా మాట విన్నారా? అయితే దాన్ని విడిపించడానికి దేవుడు మన కోసం వచ్చాడు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టడం చిన్న కార్యం కాదు. దేవుని కుమారునిగా పిలువబడిన వాడు అంటే దేవుడే. ఇప్పుడు దేవుడే తన స్వరత్వం ఇచ్చి మళ్ళను బయటికి తీయాల్సిన పని వచ్చింది. ఈరోజు బైబిల్ అంటే సామాన్యమైన కార్యము కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట అది. భూమి ఆకాశము గతించిన దేవుని మాట గతించదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే దట్ ఈస్ ద స్పోకెన్ వర్డ్. ఆయన పలికిన మాట. ఆ ప్రకారము వాటి జాతి ప్రకారం కలిసాయండి. ఆయన్ని కలిగాయండి. జాంకాయ కొనడానికి మార్కెట్కి వెళ్ళావు. అక్కడ 2 రకాల జాంకాయలు పెట్టారు మన పొదిల్లో. ఇది నాటుకాయ, ఇది హైబ్రిడ్ కాయ. చూసాం దగ్గర. నాటుకాయ గట్టిగా ఉంది, హైబ్రిడ్ కాయ ఇంతలా ఉంది. అలా అంటే మెత్తగా ఉంది, కానీ కాయ పెద్దగా ఉంది. అక్కడ ఒకడు వచ్చి గబగబా వచ్చి అంటాడు, ఈ కాయలు నాటుకాయలు 4 కొనే బదులు హైబ్రిడ్ ఒకటి కొనుక్కొని పో అన్నాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ హైబ్రిడ్ ఎలా వచ్చింది? జాంకాయ మూల విత్తనం ఏంటి? ఆమె మీకు నేను చెప్పేది రూపాంతరం, అర్థం చేసుకోండి. జామకాయ యొక్క మూల విత్తనం ఏంటి? ఒరిజినల్. ఇప్పుడు హైబ్రిడ్ కాయ ఎక్కడి నుంచి వచ్చింది? డూప్లికేట్ చేయబడింది అది. ఈరోజు ఒరిజినల్ బోధ ఎక్కడుంది? ఒరిజినల్ బోధ లేఖనాల్లో ఉంది. లేఖనాన్ని సాతాను ఏం చేసింది? డూప్లికేట్ చేసింది. కానీ జనాలకి ఏది బాగుంది? ఈ 4 కాయలు ఎందుకు వెనకాల వేసుకెళ్లే బదులు చిన్నవి ఇంతలా ఒకటి తీసుకుపోతే పోలా. అర్థమవుతుందా మీకు? అంటే సాతాను ఎలా మోసగిస్తుంది? మన 5 ఇంద్రియాలను మోసగిస్తుంది. విన్నారా? ఒక కుర్రోడు చాలా మంచోడు, చాలా పర్ఫెక్ట్ పర్సన్, కాకపోతే కొంచెం నల్లగా ఉంటాడు. ఎలా ఉంటాడు?
కాబట్టి తల్లిదండ్రులు అన్నారు, ఈ నల్లోని నువ్వు చేసుకోవాలమ్మా, మనిషి నలుపు గాని హృదయం వెన్న. హృదయం ఏంటంట? హృదయం తెలుపు అని అంటే అప్పుడు నిజంగానే రోజు టీవీలు చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, ఓకేనా, వాట్సాప్లు చూసేవాళ్ళు. అమ్మ నా మాట జాగ్రత్త వినాలి మీరు. ఆ తర్వాత సెల్ ఫోన్ చూసేవాళ్ళు. ఏం కోరుకుంటారు? నిజంగా గుండె మీద చేసుకొని ఆధునిక కాలంలో చెప్పండి, ఏం కోరుకుంటారు? 3 రోజెస్ టీ కోరుకుంటారు. 3 రోజెస్ టీలో ఏముండే తెలుసా? రంగు, రుచి, చిక్కదనం. చిక్కదనం ఏం కాదు, దాంట్లో చికోరి అనే ఒక పదార్థం వేస్తారు. ఆ పదార్థం అయితే క్యాన్సర్ వస్తుంది, కానీ చిక్కగా ఉంటుంది. ఒక విషయం తెలుసా, మనం బయట కొనే టీ తెచ్చుకొని నేల మీద పోయింది. నేల మీద పోతే చీమలు ఎక్కడ దాకా తింటాయంటే పైనున్న పాల పదార్థం దాకా అది తినేసి మిగతా పదార్థాన్ని అక్కడ చీమలు తినమన్నా తినం. నువ్వేం చేయాలా? డెటాలో అదేదో పెరుగు అవి ఉంటాయి కదా కడిగి క్లీన్ చేసేవి కెమికల్స్, అదంతా వేసి బాగా రుద్దితే కానీ బాగది. ఎందుకంటే అది కెమికల్. అది కెమికల్ చీమలు కూడా తినం. నా మాట విన్నారా? అది ఎక్కడి వరకు తినేసి వెళ్ళిపోతాయి? ఒరిజినల్ పదార్థం వరకే అది తింటాయి, డూప్లికేట్ నది తినం. సరే మనం మాత్రం మన మనుషులు జంతువులు మనం తెలియగలుగుతున్నాం. మనిషిలా కనబడుతున్నాం కానీ తేడా ఉంది ఏదో. అది ఒరిజినల్ తినేవాడు కొంత శ్రమ పడతాడు. ఎక్కడ నాటు దాన్ని ఏమంటారండి? మనం ఏ కోడి తొందరగా దొరుకుద్ది మనకి? నాటుకోడిని పట్టుకొని చూద్దాం. ఒకరోజు ఆదాం అన్నాడు, అయ్యా సాయంకాలం మీకు నాటుకోడి సంగటి అన్నాడు అండి. సరే ఆదాం వెరీ గుడ్ అన్నాను. వెరీ గుడ్ అన్న తర్వాత సాయంకాలం గుడ్డే వచ్చింది, కోడి. ఓకే గుడ్. కాబట్టి పిల్లరా నేను అన్నాను, ఏంటి ఆదాం అని అంటే, చిక్కలేదయ్యా అది అన్నాడు. ఆ చికెన్ అంటే చిక్కలేదంట. కాబట్టి వై అని నేను అడిగితే అది ఏమి తప్పించుకొని వెళ్ళిపోయిందయ్యా, అదే నాటుకోడి. దట్ ఈస్ ఒరిజినల్ సీడ్. అయితే కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళండి, అక్కడ వేసినది కాగలదు. ఒక తెల్ల కోడిని పెంచండి, అది ఎక్కడెక్కడ తిరుగుతుంది, దానికి మైండ్ ఉండదు, దానికి బ్రెయిన్ ఉండదు, దానికి అది మగ పుంజు లేకుండానే గుడ్లు పెడతానే ఉంటది. ఫారెన్ కోడి అది, దానికి ఏంటో తెలియదు. పిల్లలు అవడానికి కోడి పొదగాల్సిన పనిలే, కొద్దిగా వేడి చూపిస్తే డింగ్ 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 అని వచ్చేస్తాయి. ఈరోజు నాటు బోధ లేదు, నీటు బోధ ఉంది. ఏ బోధ ఉంది? నీటు బోధ. అంటే అదే ఆ ఫారెన్ కోడి ఎలా ఉంటది? నువ్వు ఎన్ని కోళ్ళన్నా చూడదు, ఎలా ఉంటది? కోళ్ళన్నీ సైలెంట్ మాత్రమే కదా, ఇంకెలా ఉంటాయి? కలర్ అన్ని తెల్లగానే ఉంటాయి, కానీ నాటుకోళ్ళు రంగు రంగులుగా ఉంటాయి. స్తోత్రం. ప్యూర్, దట్ ఈస్ ద ప్యూర్. వీళ్ళందరూ కూడా నాటుకాలంలో పుట్టిన వాళ్ళు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళంతా హైబ్రిడ్ పిల్లలు వీళ్ళు. నా మాట విన్నారా? ఆ రోజు మనం చిన్న గోలికాయలు తీసుకుని టింగ్ అని కొట్టేవాడు. గోలికాయ దీంట్లోనే గోలికాయలు ఆడుతున్నాడు జోనగాడు. ఒరే ఏం ఆడుతున్నావు అంటే గోళీలు ఆడుతున్నాడు. ఆగు, సైలెంట్ సైలెంట్, టింగ్ అని కొడుతున్నాడు. దేంట్లో? ఆ రోజు ఇలా పెట్టుకొట్టేవాళ్ళం మనం గోళీలు. విన్నారా? ఈరోజు గోళీలు కూడా దేంట్లో ఆడుతున్నారు? ఇంకొక పిక్చర్ని చూస్తే ఆగు అన్నాడు, 6 అన్నాడు. ఎక్కడ కొట్టావరో నువ్వు 6 అంటే సెల్ ఫోన్. సిక్సర్ దేంట్లో కొట్టాడు? గోళీలు దేంట్లో ఆడాడు? మరి మనుషుల మరలాల్లో అదే ప్రాక్టికల్ ఎక్సర్సైజ్. ఏది? రాత్రి 2 అడుగు మనుషులు చూశాను ట్రైన్లో. దానికి తగ్గట్టు వారికి ఆర్ఏసీ వచ్చింది. ఒక్కొక్కడు ఇంత లావు ఉన్నాడు, సీటే ఇంత ఉంది. ఇద్దరు మళ్ళీ ఆర్ఏసీలో సీట్ల మీద ఎలా పడుకుంటారు? ఎలా పడుకోవాలరా బావా అంటున్నాడు ఆడుకోవాలంటే. ఒరే నీ వయసు ఎంత, నీ బతుకు ఎంత? హైబ్రిడ్ కాయి ఇంత లావు అయ్యాడు. ఎందుకని? ఆ సెల్ ఫోన్ నేను చూస్తా ఉంటే ఇన్ని పొట్లాలు తెచ్చుకున్నాడు చూసావా? బిస్కెట్లు తెచ్చాడు, 5 తెచ్చాడు, 2 బార్లు కూల్ డ్రింకులు తెచ్చాడు. ఆడు కూర్చొని తాగుతానే ఉన్నాడు, తింటానే ఉన్నాడు, పనికి మన్నాడు. నా మాట విన్నారా? ఆడికి ఆర్ఏసీలు పనికిరావు, ఒక సూట్ బుక్ చేసుకోవాలి ట్రైన్కి. నా మాట విన్నారా? కాబట్టి డాక్టర్లు ఏమంటున్నారు ఇప్పుడు?
డాక్టర్లు ఏమంటున్నారు? తిండి ఎక్కువ తింటున్నారు, పని తక్కువ చేస్తున్నారు అంటున్నారండి డాక్టర్లు ఏమంటున్నారు? ఇప్పుడు మా జన్య ఏం తింటుందో నాకు తెలియదండి. నేనేమో మంచి ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు తీసుకెళ్ళాలని నేను ట్రై చేస్తా. అంటే ఏంటి? మంచి ఆహారం తీసుకెళ్ళాలి, ప్రోటీన్స్ ఉండాలి, పలానా బిస్కెట్లో ప్రోటీన్స్ ఉంటే పలానా టూ అని విషయం. ఏం తింటది అంటే కురుకురే తింటది అంటే కురుకురేలు తినొచ్చా? కానీ వీళ్ళు దేంతో పెంచుతున్నారు? కురుకురే టేస్ట్ గా ఉంటది కానీ అంత క్యాన్సర్ పదార్థాలే. మన పిల్లలకి మనకు తెలియకుండా ఏమిస్తున్నాం? నిజమైంది ఇస్తున్నామా, డూప్లికేట్ ఇస్తున్నామా? డూప్లికేట్ కాలంలో పిల్లలకి ఏమిస్తున్నాం? మళ్ళీ డాక్టర్లు చెప్తున్నారు తాకూడదు అని. ఒక డాక్టర్ అంటాడు, ప్రతి వారి ఇంట్లో తప్పకుండా కూల్ డ్రింక్స్ ఉండాలి అన్నాడు. ఒర్రే ఏంట్రా కూల్ డ్రింక్ తాగకూడదు అని అందరు చెప్తున్నారు, ఈ డాక్టర్ ఏంటి ప్రతి ఇంట్లో కూల్ డ్రింక్ ఉండాలని చెప్తున్నాడని నేను వింటా కూర్చున్నా. ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే కూల్ డ్రింక్ ఉంటే నీ బాత్రూములు శుభ్రంగా ఉంటాయని చెప్పాడండి. అంటే యాసిడ్ లాగా పనిచేస్తుంది అంటే కూల్ డ్రింక్ ఉంటే షింక్ నీట్ గా ఉంటుందని చెప్పాడు. కొద్దిగా మీ పేస్ట్ మీద కొంచెం కూల్ డ్రింక్ 2 డ్రాపులు వేసి తుడుచుకోండి, పళ్ళు తెల్లగా అవుతాయని చెప్పాడు. విన్నారా? పాత రంగు పోగొట్టి కొత్త రంగు తగిలించుకోవాలంటే తలకు కూల్ డ్రింక్ తో స్నానం చేయండి, ఆ పాత ఉన్న రంగు అంతా పోద్దండి. నా మాట అర్థం కాదు. మీ వస్తువులు ఉన్నాయనుకో, గిల్టు వస్తువులు తెల్లగా రావాలంటే కూల్ డ్రింక్ లాగా అడగమన్నాడు. అంటే ఏంటి? తినేస్తుంది కదా అది. కానీ ప్రజలు స్టైల్ గా ఏమంటారు? థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ అంటాడు. అంటే ఏంటి? ఆ థమ్స్ అప్ తాగితే మెరుపు వంటి కిక్ ఎక్కుద్దంట నీకు రుచి. ఓరి సావుదలు అలాగే చెప్పుంటాడు సాతాను గడామకి. నువ్వు దీన్ని తినిన దినమున చస్తావని చెప్తున్నాడు. స్టేట్యుటరీ వార్నింగ్ ఏమని ఇస్తారు వాళ్ళు? పొగ త్రాగటం హానికరము అని ఇస్తారు. కానీ వాడేమంటాడు? దీని మూలంగా దాని గోల్డ్ ఫ్లాగ్, ఇది తాగిన మధురమే వేరంట సావటానికి. నిజమా కాదా? దట్ ఈస్ ద పాయిజన్. బట్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? కిక్ ఉంది అంటున్నారు. అంటే విషయంలో కూడా ఏముందంట? ఇప్పుడు బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయాయి. బాబు ప్రతాప్ వాడు వేసి ముఖానికి ఒక రోజు రుద్దిచ్చాడు. నువ్వే రుద్దిచ్చావు. వేసుకున్నాయి గారు, నువ్వు మీటింగ్కి వెళ్తా కదా. రుద్దాక వారం రోజులు మంట తగ్గల. వారం రోజులు మంట తగ్గక అసలు ఏంట్రా ఇంత మంటగా ఉంది, మళ్ళీ ఎలాగంటే జారుతుంది కానీ మంటగా ఉంది. ఏంట్రా ఇంత మంటగా ఉందని అసలు ఈ కెమికల్ ఎలా వచ్చిందని చూస్తే పాము విషం ద్వారా వచ్చిందంట. అమ్మ అంటే ఈ చర్మాన్ని అది ఏం చేస్తుందంటే ముడుచుకుపోకుండా ఏం చేస్తుందంటే ఎలాస్టిక్ లాగా పాము కరవగానే ఏమవుతుంది? స్పందిస్తుంది బాడీ దాన్ని ఏమంటారు? వ్యాకోచిస్తుంది. కాబట్టి అది ఎలాస్టిక్ లాగా ఏమవుతుంది? సాగుద్దంట. సాగి తెగిపోద్ది ఒక రోజు. నా మాట విన్నారా? ఇదంతా కూడా సాతాను ఉత్పత్తులు. ఎవరు ఉత్పత్తులు? ద ప్రోడక్ట్. ఎవరు ప్రోడక్ట్ అది? కానీ అది ఏముంది? దీన్ని తింటే నీ చూపునకి రమ్యంగా ఉంటా. అంటే నువ్వు ఆ ముఖానికి రాత్రి ఎలా ఉంటారు మీరు? ఫ్రెష్గా ఇంకేమన్నా? అసలు ముఖం మామూలు చల్ల నీళ్ళతో కడిగి సబ్బు పెట్టుకోకుండా బాగా కడిగితేనే ఫ్రెష్గా ఉంటారు. సబ్బులు అన్ని కూడా మంచివి కాదండి, తెలుసా మీకు? వాడు సువాసన రావటానికి కెమికల్ కలుపుతాడు, ఫ్లేవర్స్ అయి. విన్నారా? లేకపోతే ఇంకోటి కలుపుతాడు. కానీ నురగ రావడానికి ఏం కలుపుతాడు? కెమికల్ కలపాలా. డిటర్జెంట్ కలపకపోతే నురగొస్తుందా సబ్బు? గంధం చెక్కతో రుద్దుకో, నురగొస్తుందేమో? రాదు. దానికి ఏం కలపాలి? నురుగు రావాలంటే ఏం కలపాలా? ఇప్పుడు వాటర్ వచ్చేలోకి మనోడు సోప్తో బాగా మొగతో వచ్చాడు. 2-3 సార్లు పెడతాం మనం. మామూలు గంధం పౌడర్ మొఖానికి రుద్దుకున్నాం 2-3 సార్లు రుద్దుతామా? ఒకసారే. ఎందుకు? నురుగు రాదు, పాడు రాదు. కానీ ఇది నురగొచ్చే కొద్ది ఎన్నిసార్లు వేస్తాం? మనకు ఉన్న శరీరం ఎక్కడి నుంచి పోద్ది, ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి పోతే ఎక్కడి నుంచి వస్తుంది? న్యాచురల్ వేరు, అంటే సహజ సిద్ధమైనది వేరు, కృత్రిమమైనది వేరు.
సాతాను మనకి ఏం కల్పించాడు? సరే నా దగ్గర ఎంత ఉన్నాయో ఒక 20 రూపాయలు ఉన్నాయిలేండి. ఇది ఒరిజినల్లో డూప్లికేట్ అనేది పక్కన పెడితే, ఇది మూల పదార్థం ఏంటని అడిగితే దీనికి ఏంటి తేడా? ఇది ముద్రించని కాగితం, ఇది ముద్రించిన కాగితం. కానీ మూల పదార్థం ఏమని చెప్పొచ్చు మనం? ఈ రెండు కూడా నిప్పు పెడితే ఏమవుద్ది? దీన్ని అయితే కాలితే కాలింది అంటే, దీన్ని కాలితే అంటే నీ మనసు దేంతో ఎడిక్ట్ అయింది? నువ్వు ఆదివారం ఫ్రీగా తోలుతావా? అప్పుడు ఏమంటాడు తెలుసా? ఫ్రీగా గ్యాస్ ఇస్తే తోలుతానంటే. ఫ్రీగా గ్యాస్ వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియరా, నేను అంటున్నాను, మొన్న బుడ్డోడికి అదే ఏ నీళ్ళు ఆ లిక్విడ్ తాగారు, దాన్ని ఏమంటారండి, ఉమ్మ నీళ్ళు ఏదో తాగాడు అని చెప్పేసి ఆ జాయ్ బ్రహ్నాంకి ఏం చేశారంటే 3 రోజులు 8 రోజుల్లో ఆక్సిజన్ పెట్టారంట. ఆక్సిజన్ పెడితే నేను అనుకున్నాను ఒక 5,000 6,000 అవుతా అంటే 20,000 అయిందంట. విన్నారా? నేను అడిగా రోజుకి ఎంత అంటే 5 నుంచి 6,000 అంటే ఆక్సిజన్ పెట్టినాను. 2 సిలిండర్లు పెట్టారంట, 2 చిన్నవి 2 కేజీల ఏదో లెక్క. ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి ఆక్సిజన్. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? మన ముక్కులు ఉన్నాయా మీకు? ముక్కు ద్వారా మీరేం తీసుకుంటున్నారు? గాలి కదా. గాలిలో ఏముంది? ఎంత అవుతుంది డబ్బులు? దట్ ఈస్ ద నేచర్. దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచితే మనం ప్రతిదానికి వెల చెల్లించాలా? నీరు కావాలా? నీరు ఎక్కడి నుంచి ఇస్తుంది? దేవుడు వర్షం ద్వారానో లేకపోతే ఇంకొకటి భూమి క్రింద ఉన్న జలముల ద్వారానో దేవుడు మనకి ఏ నీరు ఇచ్చాడు? తాగునీరు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సమస్తమును తన సృష్టి క్రమంలో అవన్నీ ఆయన చేసి మంచిగా ఉండెను అన్నాడు. నేనంటాను, మంచిగా ఉన్న నీళ్లు మీరు తాగేది నీళ్ళే, నేను తాగేది ఈ నీళ్ళే. ఇది ఎందుకని? నేను డబ్బులు పెట్టుకుంటున్నా. ప్రతాప్ ఎలా చదువుతాడు? డబ్బులు ఎక్కువే కాబట్టి కొంటున్నా. ఎందుకు కొంటున్నావు? నువ్వు కూడా నాతో వచ్చావు కానీ చెప్పట్లా. విజయలక్ష్మి ఏమంది ఆ రోజు దగ్గు వచ్చినప్పుడు? అందా? ఆమె 4-5 రోజులు మార్చమని నేను పూర్తిగా మార్చేశాను. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు బయటకు వెళ్తా ఉంటారు కాబట్టి మంచినీళ్ళు తాగండి అన్నాడు. ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు 20 రూపాయలు ఏమవుతుంది? ఆమె నేను ఆక్విల్లో అది ఫిల్టర్ అది పెట్టేస్తాను. అంటే ఎలాగంటే అది మినరల్ వాటర్, అది ట్యాప్ వాటర్ వస్తుంది. అక్కడ చెన్నైలో ట్యాప్ వాటర్ రాదంట, లేవంట అసలు. హైదరాబాద్లో మంజీరా వాటర్ వస్తాయి. మంజీరానా? అది ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్ ఉంటే ఫిల్టర్ పెట్టుకొని ఇంట్లో తాగితే ఎంత బాగుండేదో ఆ వాటర్. ఆ వాటర్లో మినరల్స్ ఉంటాయి. కానీ ఈరోజు స్వచ్ఛమైన దాన్ని మనం పొందుకోవాలంటే కొనవలసిన పరిస్థితి ఎవడు తెచ్చాడు మనకి? శ్రేష్టమైన దాన్ని ఈరోజు మనం ఏం చేయాలి? ఈరోజు స్కిన్ అలర్జీస్ చిన్నపిల్లలకి రావడానికి గల కారణం ఏంటో తెలుసు? వస్త్రాలు అంట. మన శరీరానికి కరెక్ట్ గా ఉండే వస్త్రం ఏంటో తెలుసా? కాటన్. కాటన్ ఇంకెవడు కూడా మిక్స్ చేయటానికి వీల్లేదు. లెక్క ఇదే. టెరికాటన్, పాలిస్టర్, స్పీడ్, అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కృత్రిమం. ఇక వేస్తే నీ చర్మాలు ఇప్పుడు షర్ట్ ఏం చేయాలా? చెమట వస్తే షర్ట్ ఏం చేయాలా? లాక్కోవాలా. ఇప్పుడు నువ్వు నైలాన్తో తయారు చేసినటువంటి షర్ట్లు వేసుకుంటావు, చెమట కాడే ఉంటుంది. ఆ షర్ట్ లాగుద్దా లోపలికి? కానీ చూడటానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఇదంతా కూడా నీ శరీరానికి హానికరం, అనారోగ్యకరం. ఇలా ఎవడు మార్చాడంటే సాతాను గాడు మార్చాడు.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఏమైపోయింది? జీవము కలిగినటువంటి ఏదేనో మరణకరమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది. మరణం ముదిరిపోయింది. ఇక రేపో మాపు అణుబాంబులతో మోగన దీపావళి కాంతులు కాదయ్యి, దీపావళి పేలుతాయి, నువ్వు చావు. కానీ ఇదంతా మళ్ళా బూడిద కొరకు సిద్ధముగా ఉన్నది. వాళ్ళ బూడిద మీద నీతిమంతులు నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి స్థితిలో ఉన్న ఏదేనో ఒక తప్పిదము ద్వారా ఏమైపోయింది? అది భ్రష్టత్వంలో పడిపోయింది. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నా మాట విన్నారా? సో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు చెప్పాక, హల్లెలూయా, ఏం జరిగింది? నరుడు ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు సాటి అయిన ఏ జంతువుని ఇవ్వకుండా అతడిలోనే ఒక స్త్రీని ప్రత్యేకపరిచి ఆమెను తీసి ఆయనకి ఇచ్చాడు. అయితే ఏం జరిగింది తెలుసా? వారిరువురు ఇంకా ఏకము కాల. వారిద్దరు భార్యాభర్తలే, బట్ వారిరువురు కూడా ఏకం కాల. మీకు ఎగ్జాంపుల్ చెప్పాడు, ప్రవక్త చెప్పిందని చెప్తున్నా. అదేంటంటే యోసేపునకు భార్యగా ఉండటానికి మరియను నిశ్చయం చేశారు. నిశ్చయం చేసినప్పుడు వారు ఏకము కాకముందే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏం ధరించింది? అయితే ఏదైనా తోటలో ఉన్న హవ్వ ఆదాములు ఏకం కాకముందే హవ్వ సర్పము ద్వారా గర్భము ధరించింది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్ ఈస్ ట్రూత్. అంటే దేవుని విత్తనము పడాల్సిన గర్భములో వాటి వాటి జాతి ప్రకారం దేవుడు నిర్మాణం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము వలన మాత్రమే హవ్వ గర్భము ధరించాలి. దట్ ఈస్ ద రూల్. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఆదాము ఆమెను కూడక ముందే, మరలా క్లియర్ గా వినాలి, ఆదాము ఆమెను కూడక ముందే ఆల్రెడీ ఆమె గర్భం ధరించింది. అయితే దేవుడు లైసెన్స్ ఇవ్వాల. లైసెన్స్ ఎలా ఇచ్చాడు? మళ్ళా ఆదాము ఆమెను కూడినప్పుడు 2 సంతానాలు అక్కడ ఎంటర్ అయిపోయాయి. 2 డిఫరెంట్ సీడ్, అనగా ఒకటి వాక్య సంబంధమైనది ప్యూర్, మరొకటి వాక్య విరోధ సంబంధమైనది హైబ్రిడ్. అంటే ఏంటి? 2 వేరు వేరు జీవముల యొక్క సముదాయం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వుంటే వాక్య ప్రకారం ఉండు, లేకపోతే లోకంలో. దాన్ని తెచ్చి దీంట్లో కలపొద్దు, దీన్ని తెచ్చి దాంట్లో కలపొద్దు. ఈరోజు కొన్ని వేల సంవత్సరాలుగా వాక్యం ఏమైపోయిందో తెలుసా? కొన్ని వందల సంవత్సరాలుగా ఒరిజినల్ వాక్యానికి డూప్లికేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు డూప్లికేట్ రాను రాను ఒరిజినల్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ కొత్తదైంది. విన్నారా? మీరు టక్కన స్విచ్ నొక్కగానే ఏం వెలుగుతాయమ్మా? నేను ఇక్కడ దీపం బుడ్డి తెచ్చి పెట్రోమాస్ లైట్ తెచ్చి దాంట్లో కిరోసిన్ పోసి కొట్టి అద్భుతని గాలి వచ్చేటప్పుడు మెల్లగా అగ్గిపుల్లగా వేసి వెలిగితే మీరేం చేస్తారు? నవ్వుతారు. మీరేమంటారు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు తెలుసా? ఏంటి ఇదంతా? స్విచ్ అయితే వెలుగుద్ది, నువ్వేం చేస్తున్నావు? నేనంటున్నాను, ఆ స్విచ్ వేస్తే వెలిగేది లేనప్పుడే, అది కరెంటు ఉంటేనే వెలుగుద్ది, విద్యుత్ వస్తేనే వెలుగుద్ది, ఇది కిరోసిన్ ఉంటే వెలుగుద్ది, ఇది దాని సహజ సిద్ధంగా వెలుగుద్ది. కాబట్టి దానికి పటక్కన కరెంటు పోతుంది, ఇది పోదు. దీనికి ఆయిల్ ఉన్నంత వరకు ఇది వెలుగుద్ది. కాబట్టి ఇలా చెప్పినప్పుడు ఇది ఏమవుతుంది? కొత్త కాలంలో ఒక దానికి అలవాటు పడినటువంటి ఈ ప్రజలు నిజమైనది ఇది అని ఏదైనా ఒక దాని గురించి చెప్తే అది వారికి కొత్తగా ఉంటది. ఆమేన్. నా మాట అర్థం కావట్లేదా మీకు? కాబట్టి దేవుడు సహజంగానే సమస్తాన్ని చేశాడు. ఆమేన్. సమస్తాన్ని దేవుడు చేసిన తర్వాత కూడా అపవాది ఏం చేసింది తెలుసా? దాన్ని తారుమారు చేసింది. తారుమారు అయిపోయిన వాటిని సరైన స్థానంలోకి తేవడానికి దేవుడు తన ప్రవక్తలను పంపితే ఆ వర్తమానం వాళ్ళకి ఎలా ఉంది? బెర్రితనంగా ఉంది. పౌలు గారిని ఏమన్నారు తెలుసా? బెర్రి పట్టింది నీకు అన్నాడు. విస్తారమైన విద్య వల్ల
వెర్రి పట్టింది, వెర్రి మాటలు మాట్లాడుతున్నావు అన్నారు. ఈ గడియ వర్తమానికి ఏమన్నారు? అతడు మానసిక స్థితి బాగాలేదన్నారు, నరాల బలహీనతలో ఉన్నాడు అన్నారు. యోహాను ఆ దర్శనాలు చూస్తే కొందరు ఎలా వ్యాఖ్యానించారు? అతడు ఏదో మంట కారంతో కూడిన ఏదో ఆహారం తిన్నాడు, దానివల్ల సొమ్మసిల్లిపోయి వేరే దర్శనాలు చూశాడని వక్రీకరించింది సాతాను. సాతాను ఎలా చెప్పింది? నిజమైన దాన్ని అబద్ధంగా చెప్పింది. నా మాట అర్థం కావట్లేదు మీకు? అబద్ధమైన దాన్ని ఎలా చెప్పింది సాతాను? నిజమని చెప్పింది. ఈ రోజు కూడా నిజమైన వాక్యాన్ని తప్పును నిజముగా చెప్పడమే సాతాను ఇప్పుడు కూర్చొని చేసే పని. వాడు వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు వర్క్ ఏం చేస్తున్నాడు? తప్పకుండా ఏదేనో తోటను గందరగోళం చేసినోడు నేడు కూడా దేవుని సమాజాన్ని వాడు ఏం చేస్తున్నాడు? ఒక గందరగోళ పరిస్థితిలో పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెడిపోయిన ఈ సమాజం ఏ ఆదాము ద్వారా సృష్టి పతనమైందో, దేవుడు మరొక కడపటి ఆదామును ఆయన పంపించాడు. దేవుడే తన స్వరక్తమును ఇచ్చాడు. కాబట్టి పతనమైన ఇప్పుడు చూడండి, ఒక చెడిపోయింది ఒకటి ఉందనుకో, చెడిపోయిన దాంట్లో నుంచి అన్ని ఎలాంటివి వస్తాయి? చెడిపోయి వస్తాయి. కాబట్టి ఆదాము హవ్వలు స్వచ్ఛమైన వారు, కానీ చెడిపోయింది. అలాగే మరియా, యోసేపు, వెరీ గుడ్. యోసేపు ద్వారా ఏమి రావచ్చు? ఒకవేళ యోసేపు దావీదు కుమారుడు అనబడవచ్చు, కానీ యోసేపు కూడుట ద్వారా యేసయ్య వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఏమైపోద్ది? యేసయ్య ఏమైపోతాడు? కలుషితమైపోతాడు. అందుకే వారు భార్యాభర్తలే గాని పరిశుద్ధాత్మ వలన యేసయ్యలో కనిపించాడు. ఈరోజు మనము ఎలా జన్మించిన ఉన్నామో ఆత్మ మూలంగా జన్మిస్తున్నామో. దేవుని స్తోత్రం. అందుకని ఏమన్నాడు బైబిల్లో? శరీరము కేవలము నిష్ప్రయోజనము. కానీ మన మనసు అంతా దేని మీద ఉంది? ఆత్మ మీద ఉందా, శరీరం మీద ఉందా? ఆత్మకు ఆహారం బైబిల్, శరీరానికి ఆహారం అదే కదా. అంత్య దినాల్లో ఏమని చెప్పాడు దేవుడు? నెంబర్ 1, ఏమి తిందుమో ఏమి. నేను అన్నాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పరలోకాన్ని గురించి మాట్లాడేవాడిని నేను. అయ్యగారిని తొందరగా కానిమ్మను, నాకు కొంత వేరే పని ఉంది, వేరే వాళ్ళు వస్తారు, అన్యులు వస్తారు, వాళ్ళు కేక్ కట్ చేయాలా, తొందరగా కానిమ్మను. వాక్యాన్ని ఎంత తగ్గితే, నేను అన్నాను, ఎక్కడ వాక్యం తగ్గించబడుతుంది వారి ఆయుష్ తగ్గించబడుతుంది. రాత్రి గ్రూప్ లో పెట్టాను, మీరు విన్నారా? చూసారా? ప్రార్థన చేయండి, ఎమర్జెన్సీగా ఉన్నది, వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఈ వాక్యం వారు వినొచ్చు, నేను నిజమే మాట్లాడుతున్నాను. దేవుని మాట వలన సమస్తం కలిగిందా? లోకం ద్వారా కలిగిందా? దేని ద్వారా కలిగింది? కానీ ఈరోజు మనం చేసే తప్పుడు పని ఏంటంటే, దేవుని ద్వారా కలిగిన దాన్ని నమ్మట్లేదు, లోకమేదో తనకు తాను జ్ఞానం కలిగి ఉన్నట్టుగా లోకాన్ని, డాక్టర్ని నమ్ముతున్నాం. డాక్టర్ని ఆరోగ్యం బాగుంటే బాగుందంటే, బాగలేకపోతే బాగలేదంటే. 2 ఎముకలు ఎముక ఎరిగిందనుకో, రెండింటిని కలిపి కడతాడు. స్వస్థత ఇచ్చేది ఎవరు? స్వస్థత డాక్టర్ ఇస్తాడా? నీకు స్వస్థత పొందుతావు పో అని. అంతకుముందు చదువుకున్నదే చెప్తాడు వాడు. అంతకుముందు బాగుపడిన వాళ్ళకి ఇచ్చిన ఇంజక్షనే ఇస్తాడు, అంతకుముందు బాగుపడిన వాళ్ళకి ఇచ్చిన టాబ్లెట్లే ఇస్తాడు. అది కూడా స్టడీ కదా, మందు కూడా స్టడీయే. ఇది జీవం కలిగిన దేవుని మాట, ఇది సృష్టిని చేసిన మాట. కాబట్టి ఈ మాట ద్వారా అనేకులకు దేవుడు దీవెనకరంగా ఉన్నాడు. కానీ దేవుడు ఒక చిన్న కండిషన్ పెట్టాడు. అదేంటంటే, నమ్ముట నీ వలనైతే అప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మగలుగుతున్నాం బైబిల్ని. ఈరోజు మొన్న ప్రయాణంలో ఉంటే ఎమర్జెన్సీగా ఉందని ఒకరికి ఫోన్ చేశారు. మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, కొంచెం ప్రార్థన చేయండి. నా పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉన్నా. నేను నమ్ముతున్నా, వాళ్ళు నమ్ముతున్నారు. ఏమన్నా మీరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుతాయి. నేను కూడా ఏం చేశాను?
ప్రభువా వారి విశ్వాసం చొప్పున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ నరములలో ఉన్న అడ్డంకులను తొలగించు. సాధ్యమైతే వారు ఆపరేషన్ అంటున్నారు, ఆపరేషన్ కాకముండానే, ఆమె ఆపరేషన్ లేకుండానే నీ చిత్తమైతే కార్యం చేయమని ప్రార్థన చేశారు. మళ్ళా ఒక 5-6 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం అయ్యగారు అన్నారు. ఆపరేషన్ అన్నారు, 15 రోజులు అన్నారు, అదన్నారు ఇదన్నారు కదా అంటే, లేదు అయ్యగారు ప్రార్థన చేశాక మరొకసారి టెస్ట్ చేశారు, టెస్ట్ చేశాక ఆపరేషన్ అవసరం లేదు, టాబ్లెట్ల ద్వారా క్లాట్స్ కరిగిపోతాయని చెప్పారు అని. నేనేం చేశాను, విశ్వాసం మూలంగా చూశాను, విశ్వాసం మూలంగా పలికాను, పలికింది వారు నమ్మారు కాబట్టి ఇంటికి వచ్చాను. నేను ప్రశాంత్కి ఒకటే మాట చెప్పాను, నువ్వు గీకులూరు అంటే నేనేం చేయలేను, అవన్నీ ప్రొవైడ్ చేయాలా, పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలా, అది చేయాలా ఇది చేయాలా. నీవు నమ్మి, అంతకుముందు ఏదో ఆపరేషన్, నువ్వు నమ్మి సాధారణ ఆపరేషన్, అందరికీ చేసే ఆపరేషన్ చేయించుకున్న ఎడల త్వరగా నువ్వు కోలుకుంటావు. ఒకవేళ నువ్వు నమ్ముచున్నా గనుక నువ్వు నమ్మినట్లే నీకు జరుగుద్ది. తర్జన భర్జన అయ్యారు, కింద మీద పడ్డారు. డాక్టర్ కూడా ఏమన్నాడు, వెళ్ళటానికి అవకాశం లేదని, చేసింది కూడా దేవుడే. సమస్తాన్ని చేసి అక్కడ దరిదాపుగా 3 నెలలు కష్టపడిందండి. తగ్గటం, మళ్ళా ఏదో ఇది కుట్లు మానకపోవటం, మళ్ళా కుట్లు వేయటం, మళ్ళా గందరగోళం 3 నెలలు బాధపడ్డామంట. వినారా, ఇప్పుడు రేపు 30వ తారీఖున ప్రార్థన పెడుతున్నామంటే వాడు పుట్టింది 6వ తారీఖు, అక్టోబర్ 6. అప్పుడు నవంబర్ 6 వస్తే 1 మంత్. కానీ 6 రాకముందే వాళ్ళు ఏదో డేస్ ఉంటాయి కదా, అప్పటికే దేవుడు తర్వాత కార్యాలు చేశాడు. నేను జన్య పుట్టినప్పుడు 3 నెలలకి నేను చిన్న ప్రార్థన పెట్టామన్నారు. కారణం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని మాట ఇప్పటికైనా నమ్మండి. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్. నేను ఉద్యోగస్తుని కాదు, లేకపోతే వాక్యం చెప్పి బతకాలన్నటువంటి ఆశ కూడా నాకు లేదు. ఎక్కడి నుంచి దేవుడు ఇస్తాడో నాకు తెలియదు, ఆయన ఎటు నుంచి పంపుతాడో నాకు తెలియదు. నాకు బ్రతకడానికి సమస్య కాదు, కానీ దిస్ ఈజ్ మై, దేవుడు నా మీద పెట్టిన భారం. దిస్ ఈజ్ మై డ్యూటీ, స్పిరిచువల్ డ్యూటీ. కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం. ఎందుకనంటే దేవుడు నా మీద ఏదైతే మోపాడో దాన్ని నేను మీకు బోధిస్తున్నాను. పలకబడిన మాట కలుగునుగా కానీ చెప్పినప్పుడు దేవుడు సమస్తమును కలుగజేసాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక స్థితిలో బాగుంది, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, సమస్తం చక్కగా పెట్టాడు, తన పిల్లలకు అన్ని ఇచ్చాడు. కానీ అపవాది ఎంటరై సమస్తాన్ని గందరగోళం చేస్తాడు. ఈరోజు మనం ఎక్కడున్నాం? బస్సు ఎక్కాలంటే భయం, రైలు ఎక్కాలంటే భయం, బైక్ మీద వెళ్ళాలంటే భయం, నడిచి వెళ్ళాలంటే భయం, వర్షం వస్తే భయం, తుఫాను వస్తే భయం, అగ్ని ప్రమాదం జరిగితే భయం, అనారోగ్యం వస్తే భయం, కరోనా లాంటి వ్యాధులు వస్తే భయం, వినారా, దోమ కుడితే భయం, పాము కరిస్తే భయం. ఏదేం తోటలు అది లేదే. ఏ భయమునకు తాము లేదు, ఏది ఎవరికి అక్కడ హాని చేయదో. ఈరోజు యోసేపు మంచిగా బట్టలు కట్టుకొని, అంటే కొంచెం హుందాగా తయారై, ఒక చిన్నపాటి బిల్డింగ్ కూడా కట్టుకొని, అక్కడ వాళ్ళందరినీ పిలిచి, నన్ను కూడా పిలిచి మా అయ్యగారు వచ్చి ఓపెన్ చేస్తారని అంటే ఎంతమంది ఆ ప్లేస్ లో సంతోషిస్తారు? వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. నన్ను ఏమన్నారు తెలుసా? మా ఊరే, మా నాన్న వాళ్ళ పూర్వీకుల ఊరే, మా నాన్న పుట్టిన ఊరే. వాళ్ళందరికంటే ముందు నేను బిల్డింగ్ కట్టాను, వాళ్ళందరికంటే ముందు ఆకివీడు వాతావరణం అంతా కూడా నేను తెచ్చుకున్నాను మా ఇంట్లోకి. అవునా? ఎప్పుడు లైట్ ఎవరింట్లో వెలిగేది? అందరు లైట్లు లేకపోతే మా ఇంట్లో లైట్లు వెలిగేది. ఫోన్ ఉన్నది, అన్ని ఏర్పాట్లు నేను చేసుకున్నానండి. అధునాతనంగా కావలసినవి ఆ పల్లెటూరులో క్రియేట్ చేసుకున్నా. కలుగునుగా అన్నాడు దేవుడు, కలిగింది. అందరు ఏమన్నారు తెలుసా? నిన్న కాక మొన్న వచ్చాడు వీడు, ఈ ఊర్లో పుట్టాం, ఈ ఊర్లో పెరిగాం, ఈ ఊర్లో ఉన్నాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా వాళ్ళు కునికి నిద్రపోవాలి. అంత మంచి సమాజంలో బతుకుతున్నాం మనం.
ఎంత మంచి సమాజం. రమేష్ ఇప్పుడు నవ్వాడు కానీ ఏసీ లెవెల్ పెరిగిందంటే పైకి నవ్వాడులే, మళ్ళీ నాకే చూస్తాడు. కాబట్టి పిల్లరా హ్యాపీగా ఎప్పుడు ఉండగలం? ఉండలేరు. ఉంటారా? ఇప్పుడు ఆదాము రమేష్ నా పక్క పక్కన కూర్చున్నారు. నేను అన్నాను, రమేష్ ఏంట్రా పరిస్థితి, మరి పిల్లల కోసం ఏం చేస్తున్నావు అని మామూలుగా మాట్లాడాను. ఆ తర్వాత ఆదామును అడిగాను, ఆదాం ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తామయ్యా చదువుతున్నారు అన్నాడు. రమేష్ అన్నాడు, వాళ్ళకి ఏంటయ్య గారు మగపిల్లలు ఎక్కడైనా ఉంటారా అన్నాడు. వెంటనే ఆదాం ముఖం మాట్లాడి. ఎందుకని రమేష్ చెప్పిన మాటకి ఎలా ఉంది? ఆదాముకి బాధగా ఉంది. నాకు ఆడపిల్లలు ఇద్దరు, నేనేం చేయాలి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్క పక్కనే ఉన్నారే, అంతసేపు నవ్వారే, ఈ ఒక్క మాట మీ అందరికి ఎందుకు బాధ కలిగింది? ఇద్దరికి వద్దన్నా వచ్చేసింది ఆ బాధ. మనసులో ఏం పెట్టేసాడు సాతాను? మరి సంతోషంగా ఉండాలి కదా. ఎలా ఉండాలా? పోన్లే, నాకు ఆడపిల్లలు అయితే ఆయనకు మగపిల్లలు ఇచ్చాడు దేవుడు. తోటలో అన్ని పుష్పాలు కరెక్ట్ గానే ఎదగాల, గులాబీ ఎదగాల, మల్లె పువ్వులు ఎదగాల, దాని జాతి ప్రకారం అవి రావాలా. మరి ఎందుకు ఏడుపులు? వై క్రైమ్? ఎదుగవు. సాతాను గడి పెట్టింది అదే. విషయం నాటేశాడు మెదడులో. ఏం నాటేశాడు? ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కదా. యశోద చదువుకుంది, డిగ్రీ చదువుకుంది. సమీర చదువు కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు అయింది, ఒక 5 సంవత్సరాలు అయింది, ఏదో ఎన్నో సమ్ ఇయర్స్. అప్పుడు యశోద ఉద్యోగానికి వెళ్తుంది, వాళ్ళ ఆయన మామూలు పనికి వెళ్తున్నాడు. జ్యోతిష్కం చెప్పట్లా, మామూలుగా చెప్తున్నాలే, వినండి, కంగారు పడవద్దులే. ఆ తర్వాత సమీర పనికి వెళ్ళట్లేదు, వాళ్ళ ఆయన గజెటెడ్ ఆఫీసర్. ఇప్పుడు యశోద దంపతులు బైక్ మీద వస్తున్నారు, సమీర వాళ్ళు కారు మీద వస్తున్నారు. మీరిద్దరు హ్యాపీగా ఉండగలరా? నవ్వకండి, హ్యాపీగా ఉండగలరా? విన్నారా? కారణం ఏంటంటే ఎవడు పెట్టాడు ఇదంతా? ఒకే గర్భంలో పుట్టారు, కానీ ఎవడు పెట్టాడు? ఈ వ్యత్యాసం ఎవడు పెట్టాడు? అసలు ఎవడు పెట్టాడు? సాతాను పెట్టాడు. మరి సత్తుకైనా ఎందుకు సర్దుకోలేకపోతున్నా? కారణం ఏంటంటే ఎవడు పెట్టాడు ఆ విషయాన్ని? సాతాను పెట్టాడు. కానీ అందరికీ దేవుడు సమానంగా ఇస్తే కదా, అందరికీ దేవుడు సమానంగా ఇస్తే ఎలా ఉంటది? ఎవడు బాధపడ్డు? ఆవు సింహము కలిసి గడ్డి మేస్తాయి, ఎవడు ఏమన్నాడు? నీ చిన్నపిల్లలు బయటకు వెళ్తే పురుగులు ఉంటాయి కదా, అది కుడితే ఇంతలా వస్తుంది అంటవే, కానీ పాములు పట్టుకొని ఆడిస్తారంట, పాములతో ఆడుకుంటారంట పిల్లలు. అలాంటి శ్రేష్టమైన ఏదేనని ఎలా మార్చేసింది? మనమందరం ఒక సంఘంలో ఉన్నాం. విన్నారా? లోపల ఉన్నంత వరకు, వాక్యం విన్నంత వరకు ఆమేనంటాం, అళ్ళవే అంటాం, బయటికి వెళ్ళగానే ఎండు మిరపకాయ పచ్చి మిరపకాయలాగా మారిపోతాం. అవునా కాదా? అంటే లోపల ఉన్నంత వరకు ఈ మహిమ ఉంటుంది కాబట్టి, నువ్వు నేను ఒక సంఘానికి చెందినవాడవాయ్ అంటారు. బయటికి వెళ్ళగానే ఎవడు దారి ఆడిదే, ఎవడు బ్యాగ్ ఆడిదే, ఎవరు ఇల్లు ఆడిదే, ఎవరు మటన్ వాళ్ళదే, ఎవరు చికెన్ వాళ్ళదే, ఎవరు పప్పుచారు వాళ్ళే తాగుతారు, ఎవరు టీ వాళ్ళే తాగుతారు, ఎవరు కాఫీ పెట్టారు వాళ్ళే తాగుతారు. ఒకరి గురించి ఒకరు మరిచిపోయి, రేపు వాళ్ళ శనివారమా, రేపు ఆదివారమా, మళ్ళా హలో బ్రదర్ హౌ ఆర్ యూ, గాడ్ బ్లెస్ యూ అని అంటే నిజంగా దేవుడు ఆశీర్వదించాడని ఇంకోసారి అండం. ఒకసారి గాడ్ బ్లెస్ యూ అనేలోకి ప్రతాప్ డెవలప్ అయ్యాడు. ఈసారి అనకూడదు బాబు, నా మాట జరుగుతుంది అంటానికి వీల్లేదు. అదేంటి? అసూయ. దేవుని స్తోత్రం. ఎవడు పెట్టాడు? కాబట్టి శ్రేష్టమైన దాన్ని దేవుడు సృజించాడు. కాబట్టి మంచిదాన్ని చెడుగులోకి ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్ అయిందో, మన పరిపూర్ణమైన ప్రేమ కూడా చెడిన దానిలో నుండి దేవుని ప్రేమలోకి ట్రాన్స్ఫార్మ్ కావాలి. లోకమంతా ప్రేమించని ప్రజల మధ్య ప్రేమించే వారిగా మనం తయారవ్వాలి.
కాబట్టి ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి మారుటయే ట్రాన్స్ఫార్మ్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ అంటారు, తెలుసు కదా. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ఒక శక్తిని, స్థితి శక్తిని గతి శక్తిలోకి అది మారుస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. విన్నారా? కాబట్టి ఇప్పుడు అదేంటది? ఒక స్థితి నుండి వేరొక స్థితిలోకి తెచ్చి ఈ బల్బులు వెలిగిస్తుంది, ఫ్యాన్. డైరెక్ట్ గా మన తరుడుబాడులోకి నేను ఒక రోజు వెళ్తే డైరెక్ట్ గా వచ్చేసిందండి కరెంట్. అలా వస్తుందంట. ఆదం అప్పుడే నన్ను కూర్చోబెట్టి లైట్లు అన్ని ఫ్యాన్లు అన్నీ వేసి, ఎందుకో తెలియదు, ఒక్క ఫ్యాన్ తిరిగితే సరిపోద్ది కదా, ఫ్యాన్ టప 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 అని నొక్కుంటే లేడండి. వెంటనే మబ్బు పట్టింది, గాలేసింది. 2 వైర్లు సరదాగా ఇలా ఆడుకున్నాయి, చెమ్మ చెక్క అని ఆడుకోగానే ఢమాలని పేలిందండి. ఫ్యాన్ నుంచి నిప్పులు కురుస్తుంది. నేను దీపావళి నిప్పులు అనుకున్నా, ఫ్యాన్లు మొత్తం కలాస్. అయ్యో లేదు, గీయో లేదు. కారణం ఏంటి? ఏమైంది? కరెక్ట్ గా దాని విధిలో ట్రాన్స్ఫార్మ్ అయి దాని స్థాయిలో అందేదాన్ని హై వోల్టేజ్ వెళ్ళి ఏం చేసింది? పేల్చి మారేసింది. విన్నారా? దేవుడు అన్ని క్రమపరిస్తే సాతాను ఏం చేసింది? ఆ క్రమాన్ని మార్చేస్తుంది. నాశనం అనే దాస్యత్వంలోకి మనం తీసుకుని వెళ్ళింది. కాబట్టి పిల్లరా, ఈ చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు చిన్న చిన్న మురికి కాలువలు ఉంటాయి, వర్షం పడినా వచ్చే వాటర్. అందులో మేము చేపలు అనుకునేవాళ్ళం అండి, కప్ప పిల్లలు. అవి కప్ప పిల్లలకు కూడా ఏముంటాయి? టాట్పోల్ అంటారు. కప్ప పిల్లలకి తోక ఉంటుందండి, అది కూడా చేపలాగా ఇలా ఇలా వెళ్ళిపోతాయి. అప్పుడు దానికి ఈ రావు, చేతులు రావు. చేప పిల్లలు కూడా ఉంటాయి, వాలుగు పిల్లలు. అవి కూడా ఎలా ఉంటాయి? దీనిలాగే ఉంటాయి. అరే బోలని చేపలు పడ్డారంటే కొన్ని కప్ప పిల్లలు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ చేపకి తోక ఊడిపోద్ది. ఆ చేప కాదు, కప్ప పిల్లకి తోక ఊడి అంటది అది. విన్నారా? అలాగే చూడటానికి మనకు ఎలా ఉంటుంది సమాజంలో? వాని ఫలములు పునరుద్ధరణ జరిగేదాకా. అందుకంటారు చెడిపోయిన దాన్ని పట్టుకోవాలంటే వారి ఫలములను బట్టి పట్టుకోవాలి. కొద్ది రోజులు వచ్చిన తర్వాత చేపే, కప్ప కప్పే, కానీ కలిసి లోకంలో బతుకుతున్నాయి. ఈరోజు వాక్య సంబంధి కానివాడు వాక్య సంబంధి కానివాడే. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మనలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ధైర్యంగా వాళ్ళ భార్యలను ఇంట్లో వదిలిపెట్టి ఇక్కడ రాగలరా ప్రార్థనకి? రమ్మంటే ఏమంటారు వాళ్ళు? చెప్పా. కొంతమంది రాలేకపోతున్నారు. వై? కారణం ఏంటి? సమాజం చెడ్డదే. ఈ చెడ్డ సమాజంలో ఏదైనా జరుగుద్దేమో అని. నిజంగా ఒక భర్త తన భార్య గురించి అంతగా ఆందోళన చెందితే సంఘం గురించి దేవుడు ఎంత ఆందోళన చెందుతాడు? నీ భార్య అంటే నీకు అంత ఇదే. ఆయన భార్యగా బాప్తిజం పొందేమే మనం. ఆయన కోరుకోవటంలో తప్పుందమ్మా? ముడత, మచ్చ, డాగు, కళంకము లేకుండా వాక్యముతో నిష్కలంకంగా శుద్ధీకరించబడాలంటే ఆ నీళ్లు వస్తున్నాయి. నీళ్లు టయానికి రాకపోతేనే మీకు అంత మురికైందే. వాక్య శుద్ధీకరణ కిందకి రాకపోతే ఎంత మురికిగా ఉంటది. మీ గుండెల్ని చీల్చి చూసుకోండి. వాక్యం ఎక్కడ కలుగుతుంది? కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు వెళ్ళి నీ హృదయాన్ని క్లీన్ చేసి వాక్య శుద్ధి చేస్తుంది. నేనంటే నీళ్ళు రాకపోతే అలా వచ్చేవచ్చు కదమ్మంటే, ఎలా వస్తామయ్య గారు? మొహం కడుక్కోకుండా వచ్చేయండి అమ్మ, పర్వాలేదు, స్తోత్రం అనగానే పక్కనోడికి ఎలా ఉంటది? అలా ఉంటదే. మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధి చేస్తుందని బైబిల్ చెప్తున్నప్పుడు వాక్యం దగ్గరికి రానోడు నోరు ఎలా ఉంటుంది? చెప్పన ఎలా ఉంటుందో? ఏంది రమేష్, ఏం సంగతి? ఏం లేదు, ఏసేపు పట్టు వచ్చిన కానీ ప్రతాప్ సంగతి కొద్దిగా జాగ్రత్త చూడు. చాలా జాగ్రత్త. మొన్న రమేష్ అన్న అంటే నాకు కోపం అన్నాడు అని అంటే హృదయం నుంచి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? ఆ రమేష్ చెవులకు ఏమొచ్చింది? కంపు లోపల హృదయంలోంచి. అందుకే అన్నాడు తినే వాటిది బయటికి. ఏసేపు అలాగ అనలే, నేను ఊరికే చెప్తున్నా. తినే వాటిది బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది, కానీ హృదయంలోంచి వచ్చేవి ఏం చేస్తాయి? మనిషిని చెడగొడతాయి.
ఇప్పుడు నేను మంచోడిని అని నేను చెప్పాను అనుకోండి, మీరందరూ ఎవరు? నేనే మంచోడిని, నేనే మంచోడిని, నేనే మంచోడి, నేనే సింగినాదు, నేనే జీలకర్ర అంటే మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు? కానీ వాక్యము కలిగిన వాడు అలా చెప్పడు. ఎలా చెప్తాడు? లోపములను ఎంచడు, కానీ లోపములను సరి చేస్తాడు. సరి చేయడానికి ఏం చేయాలా? ఇప్పుడు ప్రతాప్ చెడ్డోడు అని చెప్పడం చాలా ఈజీ. ప్రతాప్ మంచివాడిగా మార్చడానికి ప్రార్థన చేయటం కష్టం. ఈరోజు సంఘం బాగుండాలి, టయానికి రావాలి, అయి చేయాలనే కంటే సంఘం టయానికి రాదని నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకు తెలిసిందంటే నేను లేను కదా ఇక్కడ. అదే చెప్తున్నాను, నేనుంటే అది ఆడల్లో ఉంటుంది. పురుషుడు ఇంట ఉంటే తన సంఘం లేకపోతే స్త్రీ ఆడల్లో ఉంటుంది. సేవకుడు మందిరంలో ఉంటే సంఘం ఆడల్లో ఉంటుంది. నాకు తెలిసి ఈ 2 నెలలు కష్టంగానే ఉంటుంది సంఘం. నేను అన్నాను డిసెంబర్ నుంచి నవంబర్ వరకే పర్మిషన్, డిసెంబర్ నుండి ఇంక నేను రాను. వస్తే నువ్వే వచ్చే, లేకపోతే వాళ్ళే వచ్చి ఉండమాను, అంతేగాని నేను రాను. ఎందుకంటే బికాజ్ దేవుడు ఎక్కడైతే అప్పగించాడో అక్కడ దేవుని పని చేయాలి. స్తోత్రం. ఎందుకనంటే దేవుడు అప్పగించిన పని విషయంలో కొంచెం శ్రద్ధ వహిస్తే, ఇప్పుడు అవ్వ తప్పు చేస్తే ఎవరిని అడిగాడు? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? భార్య తప్పు చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఏమంటాడు? నువ్వెందుకు కాసుకోలేకపోయావు, నువ్వెందుకు ప్రార్థించలేకపోయావు? ఆమె నా మాట అర్థం కాలేదా? ఇంటిని ఏలాలి, సంఘాన్ని ఏలాలి, భార్యని ఏలాలి, ఏర్పడి చేయటానికి దేవుడు ఇచ్చాడు. అయితే అక్కడ పొరపాటు జరిగింది. ఏం జరిగిందండి? నా మాట వింటున్నారా? అక్కడ ఏం జరిగింది? అక్కడ పొరపాటు జరిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కొన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. ఇక్కడ అంటే నీవు పైనుండి జన్మించినట్లయితే దేవుని యొద్ద మనం ఫ్రెష్ గా ఉన్నాం. దేవుడిచ్చిన క్రమంలో మనం ఎలా ఉన్నామండి? ఫ్రెష్ గానే ఉన్నాం. దేవుని స్తోత్రం. నా మాట అర్థం కాలా? ఇందా చెప్పాను కదా, దేవుని ఏదేళ్ళు అన్ని బాగున్నాయి. సాతాను పాపములో పడవేయబడక ముందు, అంటే వారు పాపములో పడక ముందు ఎలా ఉన్నారు? వాళ్ళు ప్యూర్గా ఉన్నారు. ఒకరికొకరు భేదాభిప్రాయాలు ఉన్నాయా? సింహం వెళ్ళి ఆవును తిందా? చపరెత్తుందా? నో. అవన్నీ కలిసి దేవుని ఆజ్ఞ ప్రకారం ఏం చేస్తున్నాయి? అక్కడ గడ్డి మేస్తున్నాయి. నా మాట అర్థం కాలేదా? ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడి నుంచి వెళ్ళిపోయిందో, పాపం అక్కడ ఏలుబడి చేయడం మొదలైందో, ఒకటికొకటి కరుసుకొని భక్షిస్తున్నాయి. నేను ఒక చిన్న మాట చెప్తాను. సంఘములో ఒకరి మీద ఒకరు చెడుగా చెప్పుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ లేదంటే. పరిశుద్ధాత్మ ఏం తీసుకొస్తుంది? చెప్పండి. పరిశుద్ధాత్మ ఏం తీసుకొస్తుంది? పరిపూర్ణమైన ప్రేమను తీసుకొస్తుంది. నువ్వు ఇంకా ఒకరి మీద చెడుగా చెప్తున్నావంటే సంథింగ్ రాంగ్ స్పిరిట్. నీలో ఏ స్పిరిట్ ఉంది? నీవు ఒకరి గురించి చెడుగా చెప్పుడు కంటే వారు చెడుతనం మారాలని నువ్వు ఏదైనా ఒక కన్నీటి బొట్టు కాల్చి ప్రార్థన చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ అయితే, పరిశుద్ధాత్మ పొందిన వారైతే దివారాత్రులు వారి మార్పు కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థం కావట్లేదా? విన్నారా? ఏం చేస్తాం? మీరు అనుకుంటారు జనాలు ఫుల్గా వస్తే బాగుంటుంది. ఫుల్గా వస్తే ఫుల్గా మందు తాగినోడు ఉన్నట్టు ఉంటుంది. మీకు అర్థం కాలేదా? ఈరోజు లైన్ బై లైన్ 1 by 1 మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఆ రోజు ఆ గుంపు గోవిందం అడగడానికి కుదురుతా? ఎవడి దారి, ఎవడి గోళ, ఎవడి అరుపులు, ఎవడి గందరగోళం, ఎవడి స్టోరీలు. నా స్టోరీ నేను ముగించుకొని వెళ్ళిపోతా, ఫినిష్. నేను అంటాను, ఒక 5 బర్రెలు ఉన్నవాడు రోజు వాటికి గడ్డేస్తాడు, రోజు వాటిని కలుగుతాడు, రోజు వాటి పోషకాలు పెడతాడు. వాడు 5 కాస్త 50 బర్రెలు అయినాయి. 50 బర్రెలు అయితే చూసి చూడనట్టుగా పోతాడు. 10 మంది కూలీలు పెడతాడు. కూలే కదా, కడిగేదా? అన్ని కడిగేసామంటాడు. ఏమంటాడు? అన్ని కడిగేసామంటాడు. ఈ గుంపులో కడిగిందేదో కడగందేదో తెలియదు. అందుకన్నాడు చిన్న మంద
భయపడకు, తండ్రి రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టపడ. ఈరోజు కావాలనుకున్నది ఎందుకు తెలుసు? అందరూ ఎవడు పెద్ద మందని కోరుకుంటాడంటే పెద్ద మందని దోచుకునేవాడు కోరుకుంటాడు, చిన్న మందని సరిదిద్దే వాళ్ళు చిన్నదైతే సరిపోదు, ముందు దీన్ని బాగు చేయలేవాడిని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు పైనుండి జన్మించినట్లయితే లోక మర్యాద నుండి వేరై నూతన మగుట ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవుతావు. అంటే వాక్యం ఎలాగే చెప్తుందో నువ్వు అలాగే ఉంటావు. వాక్యం ఏది వద్దందో దాన్ని తీసేద్దాం, వాక్యం ఏది కలిగి ఉండమన్నదో అదే కలిగి ఉంటావు. ఆమె రంగు ఇయ్యొద్దన్న కాడ ఆగిపోతాం, వేసుకోండి అన్న కాడ వేసుకుంటాం. అదేనా? అది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. ఎలాగవుతున్నాం? వాక్యం ఎలాగైతే చెప్తుందో వాక్య రూపంలోకి మనం మారుతున్నాం. అంటే ప్రాచీన స్థితి నుండి నూతన స్వభావంలోకి మారుతున్నాం మనం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ధనము గుణము ఏంటండి? ధనం ఉంటే గుణంతో పనిలే. ఇప్పుడు సన్ని ఏమవుతాడు? చిన్న సన్నెళ్ళి పెద్ద నాకెందరు గుంటూరులో చిన్న నాని పెద్ద నాని అని ఉండేవాడు. చిన్న నాని అంటే మన నాని, పెద్ద నాని అంటే ఒకడు ఉండేవాడు, పెద్ద నాని ఇంత ఎత్తుండేవాడు. కాబట్టి ఈ చిన్న సన్ని ఉన్నాడు కదా, బైబిల్లో ఏమని ఉందంటే గుణం లేని భార్య దొరుకుట అరుదని ఉందా? ఏమని ఉంది చెప్పండి, క్లియర్గా చెప్పండి. గుణవంతుడా, ధనవంతుడు అంటున్నట్టున్నాడు ఏదో. ఒకసారి చెప్తాను చిన్న మాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యం. అంటే ఏంటి? పేరు అమూల్య కాదు, అమూల్యం అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ సింబల్? అమూల్యం అంటే ఏంటి? స్వచ్ఛంగా వెల కట్టలేనిది. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా. ఆమేన్. వినారా? అయితే మన వాళ్ళు ఏమంటారు? ఇంత మూట ఎత్తే గుణం లేకపోతే ఏముందా? డబ్బుటి దానిలో గుణం లేకపోతే. కాబట్టి ఈరోజు నీకు వాక్యం వస్తే, ఆమేన్, వాక్యం వస్తే నువ్వు ధనం వైపు చూడవు, గుణం వైపే చూస్తావు. నువ్వు పైనుండి అనగా వాక్య సంబంధం అయితే, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, ఆమేన్, లోక మర్యాద చొప్పున నువ్వు వెళ్ళావు. దానం గారు అంటారు, ఓ బాబన్న ఇది నువ్వు చేయాలంట. నేను చేస్తానులే అవయ్య, ఆగు, అన్ని నేనే చేస్తున్నాను కదా, ఇది కూడా నేనే చేస్తానులే. కంగారు పడక. ఎందుకు కంగారు పడతావు నువ్వు? అట్ట కాదులే, లోక మర్యాద. నువ్వేం సేవకుడివయ్యా? నువ్వేం సేవకుడివి? ఒక స్త్రీ మా ఇంటికి వచ్చింది అనుకో, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయింది అనుకో, అది మా మర్యాదే, అంతే కదా. అంతేగాని వాళ్ళు చూసినా చూడకపోయినా ఎత్తి అలా పడేయాలా? మార్పు రాలా. అక్కడ ఆ దైవజనుని భార్య కూర్చొని అట చేయకూడదు అంటలే, అన్ని బాబన్నే చూడాలంట అంటది. అందుకే నేను ఏమని పెట్టాను చూసావు? ఇది నాదే అని పెట్టాను. అందుకే ఆ మాట అనను నేను మామూలుగా అయితే, న్యాచురల్గా అయితే. వాళ్ళు అన్నారు కదా నీదే అన్నారు కాబట్టి నాదే అన్నాను, అది మందే అన్నాను నేను. విన్నారా? అది దేవుని స్తోత్రం. ఒక మాట చెప్తున్నా, కోదమల జాయ్ బ్రన్హామ్ అంటే ఎవరు మనవడో? సరే నాకు మనవడే, వేలు విడిసిన మేనమామ అన్నట్టు. ప్రైజ్ ద లార్డ్. అలాగే కోలా జోనా బాబు అంటే మామూలుగా చెప్తున్నా, కోలా జెస్సిగా అంటే అది వేరే సంథింగ్. కాబట్టి వాళ్ళకైనా మనవడే కదా, తప్పేంటి అన్నాను. ఇది నీదేనంట. ఓరి నాయన, ఏ మర్యాద? లోక మర్యాద. ఎవరైతే ఏమైంది? మన పిల్లలే కదా, దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా ఇలా కాదండి, సేవ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ నిద్రలో గోద్దరులో అది ఇది, ఈ చెత్త ఆ చెత్త. నేను పొద్దుడు మాట్లాడుతున్నా, అలాగైతే ప్రీతి కూడా నిద్ర చేయాలరా నాయనా అన్నాను నేను. విన్నారా? మరి ప్రీతి నిద్ర చేయొద్దా? అందరు నిద్ర చేయొద్దు, ప్రీతి నిద్ర చేయొద్దా? నేను అన్నాను, ఎన్ని నిద్ర చేయాలి? 3 నిద్ర చేయాలి. 3 నిద్రలకు ఏమొస్తుంది? ఏం రాదు అక్కడ. మళ్ళీ ప్రీతి ఏమొస్తుంది ఇక్కడికి? దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే లోక మర్యాద మార్పు చెందాలి. దేవుని పిల్లలు లోకమునకు ఎదురీదేవారు.
చనిపోయిన చేప లోక మర్యాదల చొప్పున కొట్టుకొని పోయేది. ఆ సిస్టమ్ అని పనికిరాదు. మీకు విషయం తెలుసా, ఎవడైనా పెట్టవచ్చు. నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నేను పెట్టవచ్చు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు పెట్టవచ్చు. అందుకని నీ వాటా నా ఏ వాటా ఇది ఏదేం తోటలో ఏ వాటాలు ఇవి? అందుకే ఆ మందిరానికి ఎవడు డబ్బు ఇవ్వట్లేదు, మందిరం పూర్తి అవ్వట్లేదు. నా చేతికి అప్పగిచ్చండి, 3 నెలల్లో ఫినిష్ చేయకపోతే అప్పుడు అడగండి. నా దగ్గర చిల్లి గవ్వ ఉండదు, మళ్ళా చిల్లి గవ్వ ఉండదు. కట్టకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎలా అని చెప్పకండి. కంటికి కనపడదు, చెవులకి వినపడదు, హృదయానికి గోచరమే కాదు. అది పూర్తయ్యేదాకా నా మెదడులో ఏదో తిరుగుతా ఉంటుంది, దాన్ని పూర్తి చేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అది దేవుని శక్తి. అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా జరుగుద్ది. నేను చెప్తా వస్తా గుర్రతో మనం మాట్లాడాను. ఆ స్థలం కొనేస్తాను నేను అన్నా. ఇది చర్చి కాడికి. దేవుడు కనుక అంగీకరిస్తే కొంటాను అన్నా. కొని ఈడు తిప్పుతానన్నా చర్చిని. ఈ క్యాండిడేట్ అంటాడు, అయ్యగారు డబ్బులు ఉన్నాయా? ఉన్నాయా అన్నా. ఎక్కడే అయ్యగారు అన్నాడు. నీకేం కావాలా? ఎక్కడే అయ్యగారు? కంటికి కనపడదు, చెవులకి వినపడ, హృదయానికి గోచరం కావాలన్నా. ఏ బ్యాంకులో ఉంటుంది అది అంటాడు. దానికి అది విశ్వాస బ్యాంకులో ఉంటది. అదే ఏదైనా తోటలో పలకబడిన మాట పలికాం అంతే, దాని టయానికి అదే జరుగుద్ది. స్తోత్రం కలుగును గాక. తిరిగి జన్మించినప్పుడు పైన దేవుని చిత్తం ఏదైతే ఉంటుందో ఆ వాక్యానుసారమైన చిత్తం చేయటానికి నిన్ను నీవు టర్న్ చేసుకుంటావు, నీ ఉద్దేశాలు మార్చుకుంటావు. దేవుని వాక్యమే కేంద్రకంగా కలిగి ఉంటావు. ఆ వాక్యము చుట్టూనే నువ్వు తిరుగుతా ఉంటావు. ఆ వాక్యానికి విరోధమైనది ఏది కూడా నువ్వు చేయవు. వాక్య సంబంధమైన విత్తనాలు షడ్రకు మేషకు అబేద్నెగో. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలను ఒక పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రిందే గాని, నీటిలోనే గాని దేని రూపమును నువ్వు చేయకూడదు, దానికి నువ్వు నమస్కరించకూడదు. అయితే రాజు ఏం చేశాడు? ఆ పెద్ద విగ్రహాన్ని తయారు చేసి పిల్లల గృహలు, ఈ పంచిక అవన్నీ ఊదుతున్నప్పుడు ఏం చేయాలా? సెల్యూట్ చేయాలా దానికి. దేనికి సెల్యూట్ చేయాలా? విగ్రహానికి. అప్పుడు ఈ రాజ విత్తనాలు అన్నాయి, నేను చావనన్నా చేస్తాం కానీ ఏదేని తోటలో మొదటి ఏదేళ్ళు ఇది లేదు, బైబిల్లో ఇది లేదు, మేము చావనైనా చేస్తాం కానీ నీ సంఘ శాఖకి నమస్కరించము. మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్రిస్మస్కి మా దగ్గరికి రండి కానీ ప్రార్థనకి మీ ఇంటికి వెళ్ళండి. ఎక్కడికి రావాలంట? క్రిస్మస్కి ఎక్కడికి వెళ్ళాలంట? బాప్టిస్ట్కి. వాక్యానికి ఎక్కడికి? ఇక్కడికి. ఈరోజు మన ప్రకాశం మొత్తం ఇదే, ప్రకాశం మొత్తం ఇదే. మన సేవకుల గురించి పక్కన ఉన్న విశ్వాసులు కడుపులో బాగలేక చెప్తా ఉంటారు నాకు, పండగ చేయొద్దు అంటాడు. ఏడా మొత్తం వండుతుందాం అక్కడ, పొయ్యి వేసుకుని పొయ్యి కాడే ఉన్న ప్రార్థన కూడా రావట్లేదని చెప్తున్నారు. మాట సిగ్గుపడాలి. నిజమే, జోక్ కాదు ఇది. ఆ వంట వండుతుందంట పండక్కి. ఏమన్నంటే అన్నదంట, నువ్వు తినకపోతే పిల్లల కోసం కాదు, పిల్లలు అటు నోరు తెరుచుకొని ఉంటారు, వండలేరండి. కావాలంటే షాప్లోకి తెచ్చి రోజు పెట్టు, నీకు కావలసిన వెరైటీ పెట్టు, రోజు పెట్టు. ఆ రోజు ఎందుకు పెట్టాలి నువ్వు? లోకం మర్యాద అనుసరించు. దేవుని ఏదేనిలో ఎంత స్వచ్ఛంగా ఉన్నామో దెయ్యపు ఏదేనిలో కూడా మనం ఆ స్వచ్ఛతను కాపాడుకోవాలి వాక్యం ద్వారా. కాబట్టి షడ్రకు మెషకులు అన్నారు, మేము దానికి నమస్కారం చేయము. బాబు నువ్వు నమస్కారం చేయకపోతే అగ్ని 7 అంతలు అవుతుంది. అక్కడ రాజుగారు మిమ్మల్ని ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో పడేసినా పర్వాలా, మేము దానికి లోబడము. ఆ విగ్రహం కూడా ఎవరికి? దానియేలే అంటాడు ప్రవక్త. దానియేలైనా సరే, విలియం బ్రెనహం గారైనా సరే, ఒక వ్యక్తికి మేము నమస్కారం చేయము. వాక్య ప్రకారమే మేము దేవుని కోసం నిలబడతాం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నిజమైన రాజ విత్తనాలు స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మేము చావనైనా చేస్తాం, మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సజీవుడు, మమ్మల్ని విడిపించడానికి ఆయనకు సాధ్యమే. ఒకవేళ విడిపించకపోయినా పర్వాలా,
దానికి మేము మొక్కం. ఎందుకు మొక్కమంటే ఇది నా చట్టంలో లేదు. అంత డేర్గా ఉండమా? లేదు. వధువు ఉండాలా? దానికి మేము నమస్కారం చేయమన్నారు. రాజు విత్తనాలు అగ్ని మండుతా ఉంది, లోపలికి తీసుకెళ్లారు, విసిరేశారు. విసిరేసిన వాళ్ళు కూడా కాలిపోయారు. విన్నారా? లోపల 3 ఉన్నారు. అయితే 4వ వాడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. రాజు చూసి ఇతడు దేవుని కుమారుని వలె ఉన్నాడు అన్నాడు. దేవతలని రాశారు, కాదు, దేవుని కుమారుని వలె ఉన్నాడని రాజు గుర్తుపట్టాడు. వీరికి దేవుడు, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడన్నాడే, ఆ దేవుడే వచ్చాడు. ఏ దూతను పంపలా, ఆయనే సరాసరి వచ్చాడు. దేవుని కోసం నిలబడితే గ్లోరీ, ఆ దేవుడే నీ కోసం వస్తాడు. నువ్వు వాక్యం కోసం నిలబడితే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం, ఒలువైనటువంటి మనం, ఈ రోజు చెప్పుకొనిచున్న మనం వాక్యము కొరకే బ్రతకాలి. అలా బ్రతికితేనే ఆయన భార్య, లేకపోతే వేశ్యలతో సమానంగా ఉంటాం. వేషధారణ మనకొద్దు. వాక్యం అంటే వాక్యమే, వాక్యం ఏ చెప్తుందో అదే చేయాలి. గుణం అంటే గుణమే, డబ్బు కాదు, ఇంకోటి కాదు. ప్యూర్ గా ఉండాలి. మనం ఏమైనా సంకర జాతి కాదు, హైబ్రిడ్ కాదు. ఒరిజినల్ వాక్యము ద్వారా, ఒరిజినల్ వర్తమానం ద్వారా, ఒరిజినల్ గా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన మనం ఆత్మ విరోధమైన కార్యాలు చెయ్యటానికి వీలు లేదు. ఆమేన్. ప్రభు చిత్తమైతే సాయంకాలం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, చాలా కాలాతీతమైనప్పటికీ నీ సన్నిధానంలో చేరినైనా ఈ రూపాంతరపరచు శక్తి కోసం మేము కొన్ని విషయాలనైనా ఈ దాసుని ద్వారా, ఈ గడియ వర్తమానికుని ద్వారా ఏదైతే బోధించావో దాన్ని మేము ఈ కాలంతో సరి చేసుకొనిచు పరీక్షిస్తూ ఆయన నేను ధ్యానించి ఉన్నాం. ప్రభా, చేరువచ్చిన ఈ చిన్న వధువును బట్టి నీకు స్తోత్ర. సాయంకాలం జరిగే ఆరాధనను ప్రభా, ఎవరైతే నిర్ణయింపబడ్డారో వారు వచ్చి వారు కూడా విని నీ నామాన్ని ఘనపరచుటకు, వాక్యం ద్వారా నీ రాకడలో సిద్ధపడుటకు కృప దయచేయి. నాకు ఆలస్యమైన వారి గృహాలకు తిరిగి వెళ్ళొచ్చుండగా నీ కృపాహస్తులు తోడుగా ఉంచు. ముందున్న కార్యక్రమాలన్నింటిలో మీరు తోడై ఉండమని, చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి వారిని కొరకు ఇచ్చిన కానుకలు కూడా మీరు అంగీకరించి 100 ప్రతిఫలం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఆయన అదే సమయంలో బలహీనలకు స్వస్థపరచమని, శక్తిహీనులకు బలాభివృద్ధి దయచేయమని, ప్రభువులో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఆమేన్.